ఎస్ సార్, Yes, షేర్ yes, అవుతుంది. yes, yes. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండపి టీం సురేష్ సార్కి, అదేవిధంగా ఆనంద్ సార్కి, రవి సార్కి, సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఈరోజు నాకు ఈ జూమ్ సెషన్ ఇచ్చినందుకు. సో ఒక నాలాంటి లీడర్ ఇంత గొప్ప టీంకి, సో సైదుల్ సార్ టీం అంటే దాంట్లో 50% అంటే సో యాక్టివిటీగా ఉన్న టీము, అంటే క్లారిటీ మీద ఉన్న టీము ఏపీలో ఏదైనా ఉందంటే అది కొండేపి టీము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు సురేష్ సార్కి ధన్యవాదాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రమేష్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ, మహబూబ్ నగర్ డిస్టిక్. సో ఉమ్మడి మామనారు, కల్వకుర్తి, ఎంగంపల్లి అని ఒక చిన్న విలేజ్. బేసికల్ గా నా గురించి ఒక 2 నిమిషాలు చెప్పి సబ్జెక్ట్గా వెళ్ళిపోదా. నేను బిఫోర్ ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్ హోల్డర్ గా నిధులు నిర్వహిస్తున్న సమయంలో, సో నేను జాబ్ తో పాటు అగ్రికల్చర్, డైరీ ఫార్మింగ్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కలుపుకొని సో నెలకు యావరేజ్ గా ఒక 80,000 నుంచి 1 lakh ఎర్న్ చేసుకుంటున్న సందర్భంలో ఈ బిజినెస్ ఆపర్చునిటీ మై గ్రేట్ లీడర్, మై ఫ్రెండ్, నా క్లాస్మేట్ కవిత మేడం ద్వారా పరిచయం అయింది. బట్ మీటింగ్ అటెండ్ కాలేదు, తెలుసుకోలేదు. అడగంగానే చెప్పంగానే జాయిన్ అయినా ఒక 4 నెలల తర్వాత కొన్ని ప్రోడక్ట్ వాడుకొని బాగుండి, ప్రోడక్ట్ మాత్రమే వాడుకుంటూ ఉన్న సందర్భంలో నా ఫ్రెండ్ ఇన్కమ్ వస్తూ ఒక 40,000 వచ్చినప్పుడు, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు, సో నెక్స్ట్ మంత్ ఇన్కమ్ పెరిగి వచ్చినప్పుడు ఎందుకు వస్తుందని తెలుసుకోనికే ఒక మీటింగ్ అటెండ్ అయినా. ఆ మీటింగ్ ఎవరిదో కాదు, మై గ్రేట్ లీడర్, మై మెంటర్ మిస్టర్ డియుసిడి సైదుల్ సార్ది. సార్ ఒక 4 విషయాలు చెప్పి, సో పెట్టుబడి పెట్టేది లేదు, ఎవరిని కట్టించేది లేదు, కట్టాల్సిన అవసరం లేదు, హెల్త్ కావాలంటే ప్రోడక్ట్ వాడుకోండి, డబ్బు కావాలంటే టీం రెడీ చేసుకోండి, ఎంత కావాలి నీ ఇష్టం, ఏం కావాలి నీ ఇష్టం, కారు కావాలా, ఇల్లు కావాలా, లైఫ్ కావాలా, ఫ్యూచర్ కావాలా, ఫ్యాసివ్ ఇన్కమ్ కావాలా, నీ ఇష్టం, ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పడం ద్వారా ఆ మీటింగ్ లో తెలుసుకొని డైలీ నైట్ 7 to 12 మధ్యలో రోజు 1 గంట 2 గంటలు నాకున్న ఖాళీ టైంని వెస్టేలో ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఆ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, సో నేను తీసుకున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఇన్కమ్ 80 రూపాయలు. నా టీం కొంతమంది పరిచయం చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చింది 600, తర్వాత నెక్స్ట్ మంత్ 1320 1320 రూపాయలు, తర్వాత 8,970 రూపాయలు. సో అట్లా 20, 30, 40 ఇట్లా వస్తున్న సందర్భంలో నా జాబ్ కంప్లీట్ గా పక్కకు పెట్టినా, వదిలేయాలి. అప్పుడు పక్కకు పెట్టేస్తే ఒక 60-70 వేలు వచ్చింది. సో 60-70 వేలు వచ్చినప్పుడు ఇప్పుడు నా జాబ్ కంప్లీట్ గా రిజైన్ చేసిన, ఫర్ మంత్ 82,000 తీసుకుంటున్నా. యావరేజ్ గా తీసుకుంటే అప్ అండ్ డౌన్స్ వెస్టేజ్ బిజినెస్ లో కాదు, ఎక్కడ ఏ బిజినెస్ లో అయినా కామన్ పాయింట్స్. ఇప్పుడు యావరేజ్ గా తీసుకుంటే 60-70 వేలు వస్తుంది. సో ఈ డిసెంబర్ నాటికి 1,65,000 తీసుకుంటాను నాకున్న క్లారిటీ ప్రకారంగా. ఇది నా జర్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కవిత మేడం, టు మై మెంటర్ సైదుల్ సార్, సర్వశ్రీ మేడం, సో గివింగ్ ఆపర్చునిటీ. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి, వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నాకు తెలిసినటువంటి పాయింట్స్. అవి ఏంటివంటే 4 రూల్స్ ఆఫ్ సక్సెస్. సో చాలా మంది సక్సెస్ అనగానే ఇట్లా రావాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తాం. అంటే జైన్ కాగానే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. సో ఎలా అంటే, ఒక వ్యక్తి ఏదన్నా తీసుకోండి, బండి ఎక్కగానే నాకు నడపాలి, స్పీడ్ వెళ్ళాలి, ముందు అందరికన్నా స్పీడ్ నడపాలి అని చెప్పేసి ఉంటాయి. సక్సెస్ ఫార్ములాస్ కొన్ని ఉంటాయి, సూత్రాలు ఉంటాయి. సో అవన్నీ పాటిస్తేనే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. బాయిల దుంకగానే ఈత కొట్టాలనుకుంటాం, కొట్టడం 100% వస్తుంది, దుంకుతే నేర్చుకుంటూ వస్తుంది. కానీ నేర్చుకొని కొన్ని సూత్రాలు ఉంటాయి. డ్రైవింగ్ అంతే, లేకుంటే పుట్టేదవుడే నడవడం, ఏదైనా తీసుకోండి, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవేంటివి, ఎట్లా, మరి ఎలా అనేది తెలుసుకుందాం. సో ఈ బిజినెస్ కు కావాల్సినటువంటి ఒక 4 సూత్రాలు. ఆ 4 సూత్రాలు ఏంటివంటే, ఫస్ట్ పాయింట్ హార్డ్ వర్క్. సో అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే,
ఇప్పుడు చెప్పాను కదా ఇంతకు ముందుకు. నేను ఇట్లా రాంగానే నేను 1,00,000 కారు మీటింగ్‌కి రాంగానే మంచిగా ఇట్లా పిడికిలి బిగించి ఈరోజు సాధిస్తా అని చెప్పేసి అనుకుంటాం. ఎవరన్నా ఒక ఇద్దరు లేదా ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరన్నా గాని, గది నువ్వు చేస్తున్నావా అనంగానే తుస్సుమని ఎగిరిపోతుంటాం. అనుకున్నది రావాలంటే అనుక్షణం ఇక్కడ ఒక వ్యక్తి పైకెక్కుతా ఉండు. పైకి ఎక్కుతా ఉంటూ, ఎక్కుతా ఉండు, ఎక్కుతా ఉండు, ఎక్కుతా ఉండు. అది మొత్తం ఎక్కాలంటే ఎప్పుడు కష్టపడుకుంటూ మెల్లగెళ్ళాలి. లేదు నేను ఒక్కటేసారి ఎక్కుతా అంటే అయితదా? ఇస్ ఇట్ పాసిబుల్? కాదు. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఏదన్నా తీసుకోండి, ఫార్ములా తీసుకోండి, చదువు తీసుకోండి. ఫస్ట్ క్లాస్ లేదా ఎల్‌కేజీ తీసుకోండి. ఎల్‌కేజీలోకి పోయినప్పుడు కొన్ని అక్షరాలొస్తాయి. యూకేజీ, ఎల్‌కేజీ, ఫస్ట్ క్లాస్. సో, ఫస్ట్ క్లాస్ పోయినప్పుడు కొన్నొస్తాయి. టేబుల్స్ గావచ్చు, ఏబీసీడీలు గావచ్చు. సెకండ్ క్లాస్‌కి పోయినప్పుడు ఇంకా కొన్ని నేర్చుకుంటాం. అట్లా అని జెప్పేసి 10థ్ ఎగ్జామ్ రాయనీకి పోతే ఏమైతది? ఒక్కసారి షార్ట్ బాక్స్‌లో మెసేజ్ జేయగలుగుతారా ఎవరన్నా? 10థ్ ఎగ్జామ్ సెకండ్ క్లాస్ చదువుతూ 10థ్ ఎగ్జామ్ రాయనీకి పోతే పాస్ అయితామా? ఫెయిల్ అయితామా? ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అయితాం. ఎందుకు ఫెయిల్యూర్ అయితామంటే, మనకు దానికి కావాల్సింది థర్డ్ క్లాస్‌లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫోర్త్ క్లాస్‌కెళ్ళినప్పుడు కొన్ని కొన్ని క్వెషన్స్ ఉంటాయి. అట్లా 10థ్ క్లాస్‌కొచ్చే వరకి మనకు అన్ని రకాలుగా నేర్చుకొని 10థ్ క్లాస్‌లో ఇంప్లిమెంటేషన్ అయితాం. సో, చాలామంది ఏం జేస్తుర్రంటే, ఒక వర్క్ ఏదైనా తీసుకోండి. ఏదైనా సరే ఇమ్మీడియేట్‌లీగా వస్తదంటే వస్తది. ఎట్లా? దానికి తగ్గ వర్క్ చేస్తే వస్తది. సో, ఇప్పుడు అగ్రికల్చర్ ఫార్మింగ్ తీసుకోండి. పంట వెయ్యంగానే పంట చేతికొస్తదా? దానికి కావాల్సినంత వర్క్ చేస్తే వస్తదా? కావాల్సింది పొలంలో దున్నాలే, స్ లేవల్ చేయాలా, సాళ్ళు గొట్టాలా, ఇత్తనం నాటాలా, మొక్క మొలుస్తది. దానికి మందు పెట్టాలా, మందు కొట్టాలే. ఇవన్నీ శ్రమ ఉంటది. ఒక రైతుకు పంట రావాలంటే 4 నెలలు టైం పడతది. ఇక్కడ గూడా హార్డ్ వర్కు. సో, హార్డ్ వర్క్ ఏందంటే చాలామంది మీటింగ్ కోసం ఒక మీటింగ్‌కి రాగానే నాకన్నీ తెలుసు అని జెప్పేసి ఎవ్వరు జెప్పినా వినకుండా పోయి జనాలకెళ్ళి చెప్పాలని జెప్పేసి ఎళ్ళిపోతాం. ఒక నలుగురు, ఐదుగురు నో అని జెప్పంగానే ఖతం బిస్కెట్. వాడి నోట్ల మట్టి, వీళ్ళ నోట్ల మట్టి. కానీ ఇక్కడ అనుక్షణం తెలుసుకోవాలి ఫస్టు. తెలుసుకోవాలి. ఈ బిజినెస్ ఏంది? ఈ కాన్సెప్ట్ ఏంది? అసలు ఈ లైన్ ఏంది? అసలు ఏంది డైరెక్ట్ సెల్లింగ్? దీని కాన్సెప్ట్ ఏంది తెలుసుకొని వర్క్, వర్క్, వర్క్ ఎవ్రీ టైమ్ వర్క్ లెర్నింగ్ మోడ్ నేర్చుకొని వర్క్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ బిజినెస్‌లో సక్సెస్ కావడానికి 100% రిజల్ట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవింగ్ నేర్చుకుండు, స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకుండు, నేర్చుకొని కారెక్కి తోలాలంటే అయితదా? కాదు. ఎందుకు కాదంటే స్కూటర్‌ది జస్ట్ చిన్న వెహికల్ హ్యాండిల్ పట్టుకొని నడపడం. కార్ ఎక్కాలంటే గేర్ చేంజ్ చేయాలి, క్లచ్ తొక్కాలి. ఇవన్నీ చేయాలి. గేర్ మార్చాలే. ఇవన్నీ చేయాలి. హార్డ్ వర్క్ ఉంటది. ఉత్తగానే ఏమి రాదు. ఇట్లా సక్సెస్ అయినోళ్ళు చాలా మంది ఈరోజు చూడండి. మన గ్రేట్ లీడర్ మహా గురూజీ ఎంఎస్ఆర్ తీసుకోండి. ఒకానొక టైంలో స్టోర్స్ లేవు. చెప్తే వినేవాళ్ళు లేరు. డైరెక్ట్ సెల్లింగ్ అనే క్లారిటీ లేదు. నిలబడి కష్టపడుకుంటూ హార్డ్ వర్క్ చేసుకుంటా పోతే ఒక 8, 9 సంవత్సరాలు కష్టపడితే ఇయాల నెలకు ఒక 18-19 లక్షల వరకొస్తది. గురువు గారు చేసినటువంటి వర్క్స్ గురించి మాత్రం మనకు చెప్పుకుంటూ ఇప్పుడు మనకు స్టోర్స్ అయినాయి. ఇవయినాయి. తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేషిండు. ఎక్కడికి ఫాస్ట్ చేషిండంటే కిందకి ఫాస్ట్ చేషిండు ఇంప్లిమెంటేషన్స్. సో, అట్లా కిందికి వస్తే మా లైన్ తీసుకుంటే శ్రీనివాస్ సారొచ్చేసి పాండు సార్ చెప్పిండు. పాండు సార్ ఎనీ క్షణం తన పని తను చేసుకుంటూ, ఈ బిజినెస్ గురించి తెలుసుకొని, హార్డ్ వర్క్ చేసి, ఈరోజు నెలకొక 12,00,000 తీసుకుండు. మరి ఏంటి హార్డ్ వర్కు? ఎట్లా అంటే,
మనం ఈరోజు లేస్తున్నామా, ప్లాన్ తెలుసుకున్నామా, తెలుసుకుంటే ఇంప్లిమెంటేషన్ చేయకపోతే రాదు. దాని ఇంప్లిమెంటేషన్ నువ్వేం తెలుసుకున్నావు? మీటింగ్‌కి ఏం చేయనీకి పోయినావు? ఏమేమి ఉంటది మన మీటింగ్‌లో ఇవన్నీ తెలుసుకోవాలి, రాసుకోవాలి. దానికి గూడా హార్డ్ వర్క్ చేయాలి. ఎవ్రీ టైమ్ మీటింగ్‌కి అటెండ్ కావాలి. అట్లా అవుతూ చేసినోళ్ళు ముందుకెళ్తారు. ఈరోజు చూడండి కొన్ని సక్సెస్ సైదుల్ సార్ తీసుకోండి. 24/7 మెంటర్. 24/7 హార్డ్ వర్క్ చేసినందుకే ఈరోజు 18,00,000 అప్పు 24,00,000 అప్పుతోనున్న వ్యక్తి ఈరోజు అప్పు తీర్చుకొని ఒక 2 ఎకరాల పొలం తీసుకొని ఇప్పుడు రూ. 1,00,00,000 పైన ఇల్లు కొనాలనే ఆలోచనతోనున్నాడు. మరి ఈజీగానే వచ్చుంటదా? హార్డ్ వర్క్ చేసుంటాడా? ఎప్పుడు నేర్చుకుంటుండాలే. నాకు వచ్చింది, నాకు వస్తది, నేను నరుకుతా, చేస్తా అంటే ఈ బిజినెస్‌లో సక్సెస్ రాదు. లెర్నింగ్ మోడ్. ఎవ్రీ టైమ్ నేర్చుకుంటూనే ఉండాలి. ఎంతొచ్చినా, ఎంత ఎదిగినా ఒదిగుండాలే ఈ బిజినెస్‌లో. సో, అట్లా నేర్చుకోకపోతే రాదు. ఇప్పటికి చూడండి 'విరాట్ కోహ్లీ' టెస్టులకి అండ్ 2020లకి రిటైర్మెంట్ ప్రకటించిండు. అయినా సాధన చేస్తున్నాడు. ఆయన నిలబడి కొట్టే సిక్స్‌లు కొట్టేంత కెపాసిటీ. కానీ ఇప్పటికి గూడా సాధన చేస్తా ఉండు. ఎందుకు అంటే అనుక్షణం హార్డ్ వర్క్ చేయకపోతే మళ్ళీ బ్యాట్‌తోని పరుగులు కొట్టలేము అని జెప్పి సాధన చేస్తూ ముందుకెళ్తా ఉండు ఇంకా. దాదాపు ఆల్‌మోస్ట్ రిటైర్డ్. 'సచిన్ టెండూల్కర్' ఆ స్థాయికి రావాలంటే ఎంతో కష్టపడి ఉంటాడు. హార్డ్ వర్కే. 'రజనీకాంత్' ఒక ఆర్టీసీ కండక్టర్‌గా ఉంటూ ఒక్క రూపాయి బిళ్ళ కాయిన్ ఎగిరేసి నిలబడి ఎంతో కష్టపడితే నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుండు. సో, ఇక్కడ ప్రతి ఒక్క సక్సెస్‌ఫుల్ లీడర్‌కి ఇయాల సక్సెస్‌ఫుల్‌గా నిలబడాలంటే ఒక్కటే కారణం హార్డ్ వర్క్. ప్రతి క్షణం, ప్రతి క్షణం హోమ్ మీటింగ్‌కి పోయినాం. కష్టపడాలె. పొద్దుగాల లేవాలె. ప్లాన్ జెప్పాలె. తెలుసుకోవాలె. వాళ్ళతో మాట్లాడాలి. కమ్యూనికేషన్ చేయాలా. మీటింగ్‌కి ఇన్వైట్ చేయాలా. లిస్ట్ రాసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే ఒక వ్యక్తి ఇక్కడ జూమ్ వరకు రావచ్చు. మీటింగ్ వరకు రావచ్చు. డీఎల్‌సీబీ గావచ్చు. బూట్ క్యాంప్ గావచ్చు. ట్రైనింగ్ కావచ్చు. ఏదన్నా తీసుకోండి. అక్కడి వరకొస్తది. నేను ఇట్లా పోవంగానే ఇట్లా వస్తే మాత్రం ఆ సక్సెస్ ఎక్కడ గూడా నిలబడదు. ఏదైనా సరే ఇదొక్కటే గాదు. అనుక్షణం ఎప్పుడు పని చేసుకుంటూ వెళ్ళాలి. నేను పని జేయను. నాకు డబ్బులు రావాలె అని జెప్పి అనుకుంటే ఎక్కడ రాదు. చూడండి ఇప్పుడు జేసేటటువంటి మనం గవర్నమెంట్ జాబ్ జేస్తున్నాం. జాబ్ చేస్తేనే పోయి జాబొస్తేనే డబ్బులిస్తారా? దాంట్లో కష్టపడి పని జేస్తే డబ్బులిస్తారా? ఒక్కసారి క్వెషన్ జేయండి. ఏ జాబ్‌లో అయినా వచ్చిందంటే డబ్బులొస్తాయా? దానికి పని జేస్తే పైసలిస్తాడా? 24/7 పని చేయాల. సో, అందరూ వింటుర్రని నేను అనుకుంటున్నా. పని జేస్తేనే డబ్బులిస్తది. పని జేయకపోతే ఎవరు కూడా ఇవ్వరు. మరక్కడ ఏముంది అంటే, అక్కడ జీతముంది. అక్కడ ఇంకెవరున్నారంటే, బాస్ ఉన్నాడు. ఇక్కడెవరున్నారు? ఏ బాసు లేడు. కాబట్టే పని చెయ్యాలంటే ఇష్టముండదు. రేపు జేద్దాం, ఎల్లుండి జేద్దాం, ఆవులెల్లుండి జేద్దాం, నెక్స్ట్ డే జేద్దాం, ఇంకొక నెక్స్ట్ డే జేద్దాం. ఇట్లా మనం పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తాం. ఎందుకు అంటే, ఇక్కడ చెప్పేవారు గాని, అనేవారు గాని ఉండరు. జాబ్‌లో ఏందంటే, చెయ్యకపోతే జాబ్ నుంచి తీసేస్తాడు కాబట్టి కష్టపడితేనే వస్తది. మరి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్‌లో హార్డ్ వర్క్ అనుక్షణం 24/7 లెర్నింగ్ మోడ్ నేర్చుకొని పని చేస్తే పైసలొస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ఎక్కడ ఏది రాదు. ఇలా సక్సెస్ అయినటువంటి ప్రతి లీడర్ ఇప్పుడు సురేష్ సార్ గావచ్చు, ఆనంద్ సార్ గావచ్చు, రవి సార్ గావచ్చు, ఏపీలో ఉన్నటువంటి చాలా మంది తిరుమలరావు సార్ గావచ్చు, శివమన్ సార్ గావచ్చు, కోటి ఆనంద్ సార్ గావచ్చు, చాలా మంది ఎవరినైనా తీసుకోండి. వాళ్ళు ఇక్కడి వరకు వచ్చేదంటే దాని శ్రమ చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తే అక్కడి వరకొచ్చారు. నేమ్ అండ్ ఫ్రేమ్ రావాలంటే అంత ఈజీ ఎక్కడ గూడా రాదు. 24/7 మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో
స్ట్రగుల్స్. మరి హార్డ్ వర్క్ చేస్తుంటే కూడా స్ట్రగుల్స్ వస్తాయి. సెకండ్ స్టెప్ వచ్చేసి స్ట్రగుల్స్. ముళ్ళని దాటకుండా ఎలాగైతే పువ్వుని తెంపలేమో, కష్టాలని ఎదుర్కొనకుండా విజయం సాధించలేం. చూడండి ఇక్కడ, ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఒక రోల్ మీద కనిపిస్తుంది కదా! ఒక గుండును లాగుతుండు. సో, ఇప్పుడు ఆ గుండు పైకి లాగుతుండా? కిందికి లాగుతుండా? ఒక్కసారి మెసేజ్ చేయండి. పైకి లాగుతుండా? కిందికి లాగుతుండా? ఆ వ్యక్తి అనేవాడు పైకి యొక్క పైకి లాగుతున్నాడు. కానీ లాగాల్సిన రూట్‌లో లాగకుండా రివర్స్‌లో ఏస్తే ఎట్లుంటది? రివర్స్‌లా. ఇప్పుడు ఆ గుండుని కింది నుంచి రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. అది సిస్టమ్. ఇక్కడ ఏమైతుంది? రివర్స్‌లో పోతుండు. స్ట్రగుల్ అయితుండు. రివర్స్‌లో పోవడం వల్ల స్ట్రగుల్ అయితుండు. స్ట్రగుల్ అవ్వడం వల్ల ఇబ్బంది ఎవరికి? ఇప్పుడు ఆ వ్యక్తికే. ఆ వ్యక్తికే. సో, ఇక్కడ గూడా నేర్చుకోకుండా, ఈ కాన్సెప్ట్ తెలుసుకోకుండా చాలా మంది ఏం చేస్తామంటే, పోయి జనాలకు చెప్తా ఉంటాం. ప్రొడక్ట్ గురించి తెలవదు. కాన్సెప్ట్ గురించి తెలవదు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో తెలవదు. చాలా మంది నీ ఇంట్లో నిన్నే నమ్మరు. నీ ఇంట్లోలే నీకు ఒప్పుకోరు. నువ్వా? సక్సెసా? ఇదా? చేస్తావా? ఇట్లా స్ట్రగుల్స్ వస్తా ఉంటాయి. నీ ఫ్రెండ్స్ ఇంగ పోయిండులే, తీసిండులే, ఇంగ 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 సాధిస్తాడు. వచ్చిందా 1,00,000? కొట్టినవా కారు? ఇల్లు కట్టినవా? బిల్డింగొచ్చిందా? స్ట్రగుల్స్. ప్రతి ఒక్క వ్యక్తికి స్ట్రగుల్స్ వస్తాయి. స్ట్రగుల్స్ రానిదంటూ ఏముంది ఒకటి చెప్పండి నాకు? స్ట్రగుల్ లేకుండా సక్సెస్ అయినటువంటి వ్యక్తి గాని, ఇప్పుడు మనిషి పుట్టినప్పటి నుంచి స్ట్రగుల్‌తోనే ఉంటాడు. మనిషి పుట్టకంతోనే స్ట్రగుల్‌తోని పుడతాడు. మనిషి పుట్టంగానే నడవలేదు. నే లేచి నడవాలంటే ఒక 10 సార్లు కింద పడితే లేచి నడిసిండు. బడికెళ్ళినప్పుడు దెబ్బలు తినే బడికెళ్ళాం. స్ట్రగుల్ పడుకుంటూనే స్కూల్‌కెళ్ళాము. అన్నం తిన్నప్పుడు ప్రతి ముద్ద లోపలికి పోదు. ఏదన్నా ఒక మెతుకు కింద పడతది. సో, స్ట్రగుల్ అంటూ చాలా మంది వెళ్తారు. ఒక నలుగురికి చెప్పేస్తారు. ఏదన్నా ఒకటి అనంగానే నన్ను వాడు అట్లా అంటుండు, వీడు ఇట్లా అంటుండు అని జెప్పేసి బంద్ జేస్తాం. ఒక్కసారి థింక్ చేయండి. ఆలోచన చేయండి. స్ట్రగుల్ ప్రతి ఒక్క వ్యక్తికి గావచ్చు, బండికి గావచ్చు, మనిషికి గావచ్చు, జంతువుకి గావచ్చు, అన్ని విధాల స్ట్రగుల్స్ ఒస్తాయి. నువ్వు అనుకున్నది రావాలంటే అన్ని స్ట్రగుల్స్ భరించాలా. అన్ని ఇబ్బందులను ఎదుర్కొనాలా. నేను ఛీ అనాలే, తు అనాలా. అన్నప్పుడే నీ సక్సెస్ కొట్టినప్పుడొస్తది. ఎవ్వరు ఆపినా ఆగదు. ఇప్పుడు నేను జెప్తున్నా, మీరు బ్యాగ్ పట్టుకొని మనందరం బ్యాగ్ పట్టుకొని జనాలకెళ్ళినప్పుడు రకరకాలుగా జూస్తారు జనాలు. ప్రొడక్ట్స్ అమ్ముతుండు అంటాడొకడు. గిది జేస్తున్నావా అంటాడు. అమ్ముతున్నామని ఒకడంటాడు. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఈస్ ద ఫ్యూచర్. డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ద లైఫ్. ఒక్క ఒక్క ఫ్యూచర్ కోసమే ఒక 60 ఏండ్లు జాబ్ చేయనీకి కష్టపడి జాబ్ రానీకి కష్టపడి చదువుకొని, ఒక్క తరానికొచ్చే ఆదాయం కోసమే ఎన్నో కష్టాల పడి ఎదుర్కొంటున్నాము. 3 తరాలకు లైఫ్‌నిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గౌతమ్ బలి సార్ మరి స్ట్రగుల్ పడకుండా ఉంటాడా? కంపెనీ పెట్టినప్పుడు స్ట్రగుల్ రాకుండా ఉంటదా? చిరంజీవికి స్ట్రగుల్ రాలేదా? విలన్‌గా యాక్టింగ్ జేషిండు. హీరోగా జేషిండు. హీరోగా చేసినప్పుడు గూడా చాలా స్ట్రగుల్స్ ఒచ్చినాయి. ఆయనొక్కడికే వచ్చినాయంటే చాలా మంది సెలబ్రిటీలకు గావచ్చు, అందరికొచ్చినాయి. మార్వన్ ఆటపట్టు ఎంతమందికి తెలుసు? శ్రీలంక క్రికెటర్. ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలిసుంటది. సో, ఆయన రన్ను తీయనీకి 6 సంవత్సరాలు పట్టింది. రన్ను తీయనీకి 6 సంవత్సరాలు పట్టింది. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిర్రు. అంటే రంజీల్లో టన్నుల కొద్దీ పరుగులు చేసిండని చెప్పి ఛాన్స్ ఇస్తే డక్ ఔట్. సెకండ్ ఇన్నింగ్స్ డక్ ఔట్. మళ్ళీ సెకండ్ మ్యాచ్‌లో డక్ ఔట్. సెకండ్ మళ్ళా డక్ ఔట్.
తీసేసిర్రు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ ప్రాక్టీస్ చేసిండు. పరుగులు కొట్టిండు. మళ్ళా సెలెక్ట్ చేసిర్రు. మళ్ళీ డకౌట్. 6 సంవత్సరాలకు ఒక రన్ కొట్టిండు. అయినా వదిలిపెట్టలేదు. పట్టు వదలని 'విక్రమార్కుడులాగా' మళ్ళీ స్టార్ట్ చేసిండు కెరియర్. మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఎలాగైనా ఓడిపోయిన చోట గెలవాలి. ఎలాగైనా ఓడిపోయిన చోట గెలవాలి. గెలవకపోతే నా బ్రతుకుకు అర్థం లేదని జెప్పేసి అక్కడ నిర్ణయం గట్టిగా తీసుకొని స్టార్ట్ చేస్తే మళ్ళా సెలెక్ట్ చేసిర్రు. వచ్చిండు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే శ్రీలంక కెప్టెన్. ఈస్ ఎ లెజెండ్ క్రికెటర్. ఎంఎస్ ధోని ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిండు. డకౌట్, ఒక రన్, 5 రన్లు, 16 రన్లు, మొత్తం కలిపితే 27 రన్నులు 4 మ్యాచ్‌ల్లో. ఒకే ఒక్క మ్యాచ్. సక్సెస్ లీడర్. సక్సెస్ ఇయాల వన్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ లెజెండరీ క్రికెటర్ అండ్ కెప్టెన్ ఎంఎస్ ధోని కూల్. పాకిస్తాన్ 148 రన్స్ కొట్టి జనాల గుండెల్లో నిలిచిపోయిండు. నువ్వు గూడా ఒక ధోనిలాగా పనిచేయాలి. స్ట్రగుల్స్ వస్తాయి. చాలా మంది మన ఇంట్లోనే ఫస్ట్ మన శత్రువు ఎక్కడో ఉన్నాడు, మన ఇంట్లోనే ఉంటాడు. మనని ఎనీ క్షణం, ఎనీ టైమ్, అనుక్షణం మనల్ని వెంటాడేది మన ఇంటి వాళ్ళే. ఇప్పుడు నాకు రాలేదా స్ట్రగుల్స్ బొచ్చెడు. నా డిపార్ట్‌మెంటోళ్ళు. వీడా సాధిస్తాడు అన్నోళ్ళున్నారు. నా ఫ్రెండ్స్ అన్నారు. మా ఇంట్లో మా అమ్మ గూడా జాబ్ రిజైన్ జేసి వదిలిపెట్టి తిరుగుతున్నావు పిచ్చోడిలాగా అని జెప్పేసి ఇప్పటికి అంటది. ఈ కాన్సెప్ట్ ఏందో నాకర్థమైంది. సైదుల్ సార్‌కి రాలేదా? సర్వశ్రీ మేడంకి రాలేదా? కవితా మేడంకి పొల్లొచ్చినాయి. ఎంఎస్ఆర్ గురువు గారికి రాలేదా? ఈ రోజు సక్సెస్ అయినటువంటి ప్రతి లీడర్‌కి స్ట్రగుల్ వస్తాయి. నీకు నాకెంత? నీకు నాకెంత స్ట్రగుల్స్? జస్ట్ 1%. ఇది ఎప్పుడైతే తట్టుకొని నిలబడతావో నీ సక్సెస్‌ని ఎవడు ఆపినా ఆగదు. ఎక్కడ ఆపినా ఆగదు. ప్రతి స్ట్రగుల్‌ని నాది, నా కోసమే ఈ స్ట్రగుల్ వస్తుంది, నిలబడతా, గెలుస్తా అనే నమ్మకంతోని, భరోసాతోని, కాన్ఫిడెన్స్‌తోని ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఒక్కసారి గులాబీ పువ్వు తెంపాలంటే ముల్లుని దాటకుండా తెంపి చూడు. ముల్లు కోస్తదా? కోయదా? ముల్లు దిగుద్దా? లేదా? 6 కొట్టాలంటే ఎన్నో బాల్లు ప్రాక్టీస్ చేయాలె. మరి నువ్వు 1,00,000 కొట్టాలంటే ఎంతో మందిని దాటుకుంటూ వెళ్ళాలా. ఎంతో మందికి ప్లాన్ జెప్పాలా. కొన్ని వేల ప్లాన్స్, కొన్ని లక్షల ప్లాన్స్ చెప్తేనే నీకు ఆ స్థాయికెళ్ళిపోతావు. అనుక్షణం నీ బాడీ మార్పింగ్ రావాలా. స్ట్రగుల్స్‌తోనే మార్పుడొస్తది. ఫస్టు నీ అప్లైన్ జెప్పినప్పుడు నువ్వు వినవు. నీకంటూ స్ట్రగులొచ్చిందంటే నీ అప్లైన్ మాట అప్పుడు వినడం స్టార్ట్ జేస్తావు. ఎన్నో స్ట్రగుల్స్ వస్తే గాని మనం ముందుకెళ్ళలేం. వస్తాయి. వచ్చిన స్ట్రగుల్స్‌ని తట్టుకుంటేనే నీకు సక్సెస్ ఒస్తది. జాబ్ కొట్టినప్పుడు స్ట్రగుల్స్ లేవా? జాబ్‌కెళ్ళినప్పుడు స్ట్రగుల్స్ లేవా? ఎగ్జామ్ సెంటర్‌లో స్ట్రగుల్ రాలేదా? పేపర్ అందియకపోవడమో, పెన్ను రాకపోవడమో, టైంకి పోకపోవడమో, ఆటో రాకపోవడమో, ప్రతి దాంట్లో స్ట్రగుల్ ఉంటది. 1,00,000 రావాలంటే అంత ఈజీగా రాదు. ఎన్నో లక్షణాలు మార్చుకుంటే గాని ఆ 1,00,000 రావడం హార్డ్ వర్క్, స్ట్రగల్ ఇవన్నీ ఫేస్ చేస్తేనే అక్కడి వరకెళ్ళగలుగుతాం. నీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో, ఈరోజు మీకు చెప్పుతున్నటువంటి ప్రతి విషయంలో వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేసి మీకు చెప్తారు. కానీ మనమందరం ఏం చేస్తామంటే లైట్ తీసుకుంటాం. ఎలా లైట్ తీసుకుంటామంటే, నాకన్నీ తెలుసు. నాకు అన్నీ తెలుసు. ఇలాంటివి నేను మస్తు జూషిన. మస్తుగా ఏం జూడలే. మస్తు జూసే బయట జూషినాం మనందరం. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో కొన్ని పద్ధతులు, కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నోళ్ళే సక్సెస్ అయ్యారు. అలా పాటించిన వాళ్ళే సిద్ధార్థ్ సింగ్ ఇలా 1,62,00,000 పర్ మంత్. ఒక సెకండ్‌కి రూ. 7.22 పర్ సెకండ్‌కి. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ డిసిప్లిన్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. డిసిప్లిన్ లేకపోతే బిజినెస్‌లో గాదు, జీవితంలో ఎక్కడ గూడా సక్సెస్ అనేది కాదు. క్రమశిక్షణ అన్నది మనల్ని కాదు, మన చుట్టూ ఉన్న లోకాన్ని మార్చగలదు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే చాలా మంది
నేను అన్ని విధాలుగా మంచిగానే చేస్తున్నా, మంచిగానే ఉన్నా అని చెప్పేసి అనుకుంటాం. సో, ఇది డిసిప్లిన్ అనేది మనం ఉండే పద్ధతి, విధానం ఎంత కూల్‌గా, ఎంత కూల్‌గా ఆలోచిస్తే నీ మైండ్ సెట్ అంత షార్ప్ అయితది. వచ్చేదప్పుడే ఎవరన్నా ఏదైనా చెప్పినా గాని వినకుండా నీకంటూ ఒక లైన్ ఉంటది. దాన్ని పట్టుకొని వెళ్ళు డిసిప్లిన్‌గా. ప్రశాంతంగా ఆలోచించు. ఏదన్నా పని మొదలుపెట్టినప్పుడు టెన్షన్‌తోని మొదలుపెడతామా? కూల్‌గా ఆలోచన చేస్తే పనైతదా? కూల్‌గా ఆలోచన చేస్తే, డిసిప్లిన్‌గా ఉంటే సో, ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఈరోజు ఎంఎస్ఆర్ గారు వాయిస్ ఎంత డిసిప్లిన్‌గా ఇలా ఉండడం వల్ల టీమ్ మొత్తం అదే డిసిప్లిన్ ఉంది మనమందరం. ఎంతో ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే అలాంటి గ్రేట్ గురూజీ దొరికిండు. ఆ టీమ్‌లో ఉన్నాం. విలువలు సార్ చెప్పేటటువంటి ప్రతి పాయింట్ విలువతోని ఉంటే సక్సెస్ వస్తాం. విలువ లేకపోతే రాదు. చాలామంది మీటింగ్‌కొస్తారు. డిసిప్లిన్‌గా వినరు. పక్కనోనితో మాట్లాడతారు. ఫోన్ మాట్లాడుతుంటారు. అటు పోతుంటారు. లేస్తారు. నీళ్ళు తాగుతారు. టాయిలెట్‌కి పోతారు. ఇట్లా ప్రతీది చేస్తారు. సక్సెస్ ఎట్లొస్తది? ఇప్పుడు జూమ్ మీటింగ్ ఆన్ చేసుకుంటారు. ఫోన్ పక్కకెడతారు. నిద్రపోతాం. ఎట్లొస్తది సక్సెస్? రాదు. నేను అనుకున్నట్టుగా అందరూ వినరు. నీకు గూడా తెలుసు. వీళ్ళేంది చెప్పేది? ఉంటది. కానీ ఏం జెప్పినా కన్సిస్టెన్సీ‌గా వినడం స్టార్ట్ చేస్తే, డిసిప్లిన్‌గా స్టార్ట్ చేస్తే ప్రతిది గూడా 100% సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తాం. సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తాం. ఎంత సక్సెస్‌ఫుల్‌గా అంటే ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వేదైనా సాధించాలంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. స్కూల్‌కెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్. మనం మీటింగ్‌కెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్ ఏసుకోవాలి. స్కూల్‌కెళ్ళినప్పుడు ఎట్లయితే డ్రెస్ కోడ్ ఏస్తామో, మనం మీటింగ్‌కెళ్ళినప్పుడు గూడా డ్రెస్ కోడ్. డిసిప్లిన్. మీటింగ్‌లో మనం ఒక్కరం కాదు, మన చుట్టుపక్కల చాలా మందుంటారు. వాళ్ళందరితోని ఫ్రీగా మాట్లాడుకుంటూ, ఇలా చేసుకోవాలి అని చెప్పి కూర్చోబెట్టి మీటింగ్ వినిపియడం. డిసిప్లిన్. ఇది ఫస్ట్ మోస్టబుల్ పాయింట్. డిసిప్లిన్‌గా లేకపోతే ఏది సాధించలేం. ఎక్కడైనా సరే, ఏడైనా సరే, భూమి మీద ఏం పని చేసినా డిసిప్లిన్ లేకపోతే ముందుకెళ్ళలేం. నిర్ణయాలు తీసుకోవాలంటే నీకు ప్రశాంతంగా నీ మైండ్ ఆలోచన చేయాలి. నీకు చాలా మంది ఇప్పుడు సక్సెస్ రాలేదా? ఫెయిల్యూర్ అయినావా? ఎక్కడో ఏదో లోపం. కూల్‌గా కూర్చొని ఆలోచన చెయి. అది నీకే తెలుస్తది. ఆ విజువల్స్ నీకే తెలుస్తది. నువ్వు మన మన నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటూ ఊకే రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూ ఏదో తిక్క తిక్క ఆలోచనలు చేస్తే నేను ఏడ మిస్టేక్ చేసినా అనేది ఏం తెలవదు. సో, డిసిప్లిన్‌గా ఉంటే అన్నీ గూడా మనం అనుకున్నయి ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. క్రమం తప్పకుండా సాధన చేయడం సక్సెస్‌కి పునాది. కన్సిస్టెన్సీ మన సీఎన్సీలో గూడా కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్‌గా పాటించడం. రెగ్యులర్‌గా పాటించకపోతే ఏది గూడా రాదు. ఇది ఎలా అంటే ఇప్పుడు ఫర్ మోస్టబుల్ మీటింగ్‌కొచ్చిన కన్సిస్టెన్సీ‌గొస్తే నేర్చుకుంటామా? నెలకొక మీటింగ్‌కొస్తే నేర్చుకుంటామా? ఒక్క మీటింగ్‌కొస్తే నేర్చుకుంటామా? రోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తే వచ్చి మీటింగ్ విని తెలుసుకుంటే నేర్చుకుంటామా? ఒక్కసారి చాట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. లీడర్స్ రెగ్యులర్‌గా ఒక్క మీటింగ్‌కొస్తే నేర్చుకుంటామా? డైలీ డైలీ వెళ్తే నేర్చుకుంటామా? రెగ్యులర్‌గా. స్కూల్‌కెళ్ళాం. ఒక్కరోజు పోతే అదైతమా? రోజు పోతే క్లాస్ ఫస్ట్ వస్తామా? బాయి కాడికి అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్. రోజు పోతే వర్క్ జరిగి పంట మన చేతికొస్తదా? నెలకొక నాడు పోతే పంట మన చేతికొస్తదా? సైకిల్ ఎక్కినాం. రోజు ప్రాక్టీస్ చేస్తే
సైకిల్ నేర్చుకుంటామా? ఒక్కరోజు పోతే ఒక్కరోజు ఎక్కి నేర్చుకుంటామా? బైకు, కారు ఏదన్నా తీసుకో. క్రికెట్, కబడ్డీ ఏదన్నా తీసుకో. రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎవ్రీ టైమ్ కన్సిస్టెన్సీగా. చాలా మంది ఒక మీటింగ్‌కొస్తాం. ఇంక నాకు తెలుసులే అన్నా ఇంక చూద్దాం. ఇరగదీద్దాం అని పోతారు. జనాల్లోకెళ్తారు. వాడు 2 క్వెషన్స్ ఏస్తాడు. ఖతం. ఎనకకొస్తాడు కాక. సో, కన్సిస్టెన్సీగా ఇక్కడ ఒక 2 బండరాళ్ళున్నాయి. అక్కడ కనిపిస్తున్న 2 గుండ్లున్నాయి. ఆ గుండ్ల మీద ఇప్పుడు నేను చెప్పేటటువంటి పాయింట్స్‌లో ఒక రాయి మీద, ఒక గుండు మీద వాటర్ ఫాల్ పడుతుంది. అంటే ఫ్లోలో వస్తుంది. ఇంకో దాని మీద డ్రాప్స్ పడుతున్నాయి. ఇప్పుడు పవర్ దేనికుంటది? ఆడ 2 బండరాళ్ళున్నాయి. ఒక దాని మీదనేమో వాటర్ ఫ్లో పడుతుంది. అంటే దుంకుతుంది. ఇంకో దాని మీద డ్రాప్స్ పడుతున్నాయి. దేనికి పవర్ ఉంటది? డ్రాప్‌గా వాటర్ దుంకేదానికా? ఆనంద్ సార్ మీరు చెప్పొద్దు. బండని కరిగించేది, గుండుని కరిగించేది డ్రాప్‌కి ఎక్కువుంటదా పవరు? వాటర్ దుంకేదానికి ఎక్కువుంటదా? సో, మనం దుంకేదానికి పవర్ ఉండదు. కన్సిస్టెన్సీ‌గా డ్రాప్‌కి ఎక్కువ పవర్ ఉంటది. సో, ఎప్పుడు ఎవ్రి క్షణం డ్రాప్ పడుకుంటూ పోతే ఎంత పెద్ద గుండునైనా కరిగించేంత కెపాసిటీ డ్రాప్. సో, ఇక్కడ గూడా మనం గూడా ఎవ్రి టైమ్ మనం గూడా కన్సిస్టెన్సీ‌గా రెగ్యులర్‌గా మీటింగ్స్ వింటూ, ప్రొడక్ట్ గురించి తెలుసుకొని, మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ, ట్రైనింగ్స్‌కి అటెండ్ అవుతూ, నేర్చుకోవడం. లెర్నింగ్ పీరియడ్. ఎంత నేర్చుకుంటే భవిష్యత్తు అంతుంటదిక్కడ. మనం నేర్చుకోకుండా, మనం మీటింగ్స్‌కెళ్ళకుండా, ఇతరులకు చెప్పాలంటే మనం చెప్పనీకి రాదు. మనం జెప్పాలంటే చెప్పనీకి రాదు. సో, మనం ఎవ్రి టైమ్ ప్రతి ట్రైనింగ్ బూట్ క్యాంప్‌లో ఒక్క పాయింట్ అర్థమైతది. సెమినార్‌లో ఒక్క పాయింట్ అర్థమైతది. డీఎల్‌సీపీ‌ల కొన్ని పాయింట్స్ అర్థమైతాయి. హోమ్ మీటింగ్‌ల కొన్ని పాయింట్స్ అర్థమైతాయి. ట్రైనింగ్‌ల కొన్ని పాయింట్స్ అర్థమైతది. మైసూర్‌ల కొన్ని పాయింట్స్ అర్థమైతది. ఒక్కటే మీటింగ్‌ల ఒక్కటేసారి ఎప్పుడు, ఎక్కడ, ఏమి మనకు అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏందంటే, ఒక 4 మీటింగ్స్‌కొస్తారు. నాకు తెలుసు అంటారు. నేనొక కామన్ క్వెషన్ అడుగుతా. చాలా మంది జనాలకెళ్ళి నాకన్నీ తెలుసు. వాళ్ళ అప్‌లైన్ ఏదైతే ఉందో ఫోను జేసి రా మీటింగ్‌కంటే నాకు ఏముంది మీటింగ్ విన్నా గదా! అన్నీ తెలుసు గదా! అని జెప్పేసి అంటారు. చిన్న క్వెషన్, చిన్న క్వెషన్ అడుగుతా. ఒక 2 క్వెషన్స్. ఒక 10 డేస్ కింద లేడీస్ అందరూ గూడా మేడమ్స్ అందరూ గూడా స్మాల్ క్వెషన్ రిక్వెస్ట్. ఒక 10 డేస్ కింద మీ ఇంట్లో మీరేం కూర జేసిర్రో చెప్పగలుగుతారా? మీటింగ్ అనంగానే అన్నీ తెలుసంటారు గదా! ఒక 10 డేస్ కింద మీ ఇంట్లో మీరు ఏం కర్రీ చేసిర్రో తెలుసా? మీరు చేసినటువంటి వంట, మీరు కోసినటువంటి కూరగాయలు, వండినటువంటి మీరు ఏం జేసిర్రో మీకు తెలుసా? నో. మీరు జేసినటువంటిది నో అన్నారు. ఇంకొక క్వెషను స్మాల్. ఒక 5 డేస్ కింద మీరు ఏ డ్రెస్ ఏసుకుర్రో చెప్పగలుగుతారా? ఒక 5 డేస్ కింద.
ఒక 5 డేస్ కింద మీరు ఏ డ్రెస్ వేసుకున్నారో చెప్పగలుగుతారా? నిజాయితీగా ఒప్పుకొని పెట్టాలి. చెప్పలేం. నో. ఎందుకు అంటే మనం వేసుకున్నటువంటి డ్రెస్సే మనకు తెలవదు. మనం వండినటువంటి కూరనే మనకు తెలియదు. అలాంటిది 3 తరాలకు ఇస్తున్నటువంటి ఇన్‌కమ్, 3 తరాలని లైఫ్‌ని మార్చుతున్నటువంటి ఒక గొప్ప కంపెనీ 5,700,00,00,000 కంపెనీగా ఏదైతే ఉందో నా కంపెనీ నేర్చుకోనీకే మరి ఎన్ని ట్రైనింగ్‌లు అటెండ్ కావాలి? రావాలంటే. ఒక్క 4 ట్రైనింగ్‌లు, 5 ట్రైనింగ్‌లకి అటెండ్ అయ్యి నాకు అన్నొస్తాయి. ప్లాన్ ఒస్తది. సీఎన్‌సీ ప్లాన్ ఒస్తది. 7 స్టెప్స్ ఒస్తాయి. 7 బ్లెండర్స్ ఒస్తాయి. 7 మిస్టేక్స్ ఒస్తాయి అని చెప్పి అనుకుంటాం. ఎవ్వరికీ ఏమీ రావు. ఎవ్రీ టైమ్ నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటున్నా. సైదుల్ సార్ ట్రైనింగ్ మొన్న దాదాపు 2 డేస్ సెషన్ అన్‌స్టాపబుల్ అని చెప్పేసి ఒక ట్రైనింగ్ అటెండ్ చేసిండు. 18థ్ అండ్ 19థ్ కొంతమంది కొండేపి నుంచి కూడా రావడం జరిగింది. సార్‌కు దాదాపు డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ మొత్తం తెలుసు. కానీ ఒక 40,000 ప్లస్ పెట్టి ట్రైనింగ్ ఒక 40 రోజుల పైన ట్రైనింగ్ నేర్చుకొని ఒక రూ. 2,000 పెట్టి టీమ్‌కి నేర్పించింది. 2 డేస్ నిలబడి ఎక్కడ గూడా కూర్చోకుండా నైట్ 1 గంటల వరకు వర్క్ చేసి మళ్ళీ తెల్లారి ట్రైనింగ్ చేసిండు. 2 డేస్ నాన్ స్టాప్‌గా చేసిండు. మరి సార్‌కి అంత తెలిసినాయన్ని నేర్చుకుంటున్నప్పుడు నువ్వెంత? నువ్వెంత? జస్ట్ 0 నాట్ 1. సో, దయచేసి అందరికి గూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే ఈ 4 రకాల పాయింట్స్ ఏవైతున్నాయో కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, స్ట్రగుల్స్ ఒస్తాయి. దాన్ని తట్టుకోవాలి. తట్టుకొని నిలబడాలి. హార్డ్ వర్క్ 24/7 హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. హార్డ్ వర్క్ చేయకపోతే రాదు. తర్వాత స్ట్రగుల్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ స్ట్రగుల్స్. దీన్ని తట్టుకొని నిలబడ్డోడు 100% ఇప్పుడు చాలా మంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. నిన్ను హేళన చేసిన వాళ్ళుంటారు. నేను అనేవాడే నీ తానికి రావాలంటే దీన్ని ఫేస్ చేసి నువ్వు సక్సెస్ అయి చూడు. నేను అన్నవాళ్ళు మొత్తం నీ దగ్గరికొస్తారు. పడ్డోడెప్పుడు చెడ్డోడు కాదు. పడ్డవాడెప్పుడు గూడా చెడ్డవాడు కాదు. నిన్ను హేళన చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు మనిషి చనిపోయేంత వరకు గూడా చేస్తూ ఉంటారు. కామన్ క్వెషను అందరం చేసేది దేనికోసం? డబ్బు కోసం. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చేయాల్సినటువంటి ఏ పని చేసినా చేసేది డబ్బు కోసమే. మరి ఆ డబ్బు ఇక్కడ వస్తున్నప్పుడు, నీకు ఎంత కావాలన్నా, ఏం చేసినా ఇక్కడొస్తున్నప్పుడు తెలుసుకోవడం, స్ట్రగుల్స్ వస్తాయి. ఇవన్నీ ఫేస్ చేస్తూ ముందుకెళ్తే, నువ్వు సక్సెస్ వచ్చిన తర్వాత నిన్నన్నవాళ్ళు మొత్తం నీ దగ్గరికి నీ కాళ్ళ కాడికే వస్తారు. నువ్వు చెప్తే వినని వాడు నువ్వు గెలిస్తే వస్తాడు నీ దగ్గరికి. ఆ గెలుపు రావాలంటే కొన్ని మార్చుకోవాలి. కొన్ని లక్షణాలు మార్చుకోవాలి. కొన్ని త్యాగాలు జేయాలె. కొన్ని వదిలిపెట్టాలె. సాక్రిఫైస్ జేయాలె. సక్సెస్ రావాలి అంటే. ఇంకొక విషయం ఫైనల్‌గా ఒక విషయం జెప్తున్నా. సక్సెస్ రావాలి అంటే 24/7 లెర్నింగ్ మోడ్ ఉండాలి. నేర్చుకున్నది టీమ్‌కి ఇంప్లిమెంటేషన్ జేయాలె. టీమ్‌కి ఇంప్లిమెంటేషన్ చేయనప్పుడు మన సక్సెస్ ఎప్పుడు గూడా రాదు. నాకు నేర్చుకున్న నా దగ్గరనే ఉండాలంటే ఎప్పుడు గూడా సక్సెస్ రాదు. నేర్చుకున్నది ఎవ్రీ టైమ్ కింద టీమ్‌కు నేర్పాలె. ఎంతమంది నీ టీమ్‌లో హోమ్ మీటింగ్ జేస్తుర్రు రాసుకోవాలె. ఎన్ని హోమ్ మీటింగ్స్ అయినాయి రాసుకోవాలె. ఎంతమంది సీఎన్సీ‌లలో రాసుకోవాలె. ఎంతమంది 40 పీవీలలో రాసుకోవాలె. ఎంతమంది 10 పీవీలలో రాసుకోవాలె. ఎంతమంది ఫుల్ టైమర్స్ రాసుకోవాలె. ఎంతమంది పార్ట్ టైమర్స్ ఉన్నారో రాసుకోవాలె. ఎంతమంది యాక్టివ్ ఉన్నారు నీ టీమ్‌లో రాసుకోవాలె. ఎన్ని ఐడీలు అయితున్నాయి టుడే అని రాసుకోవాలె. ఈ మంత్‌లో ఎంతొస్తుంది పీవీ రాసుకోవాలె. నెక్స్ట్ మంత్‌కి ఎంత ఇంప్లిమెంటేషన్ జేయాలె. ఇది చేసుకోవాలి. ఇట్లా ఎవరైతే చేసుకుంటారో డైలీ
డైలీ క్యాలెండర్ క్లియర్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు. ఇవన్నీ చేయకపోతే ఈ బిజినెస్ లో స్ట్రగుల్స్ వస్తాయి, చెక్కు పడిపోతుంది, టీం పడిపోతుంది. పడిపోయినప్పుడు నిలబడ్డోడే గొప్పోడు. ఈడ మ్యాటర్ పీవీ చెక్కు కాదు. నువ్వు ఎంత డిసిప్లిన్ గా, ఎంత కన్సిస్టెన్సీగా, ఎంత హార్డ్ వర్క్ చేస్తే నీ ఫ్యూచర్ నీ చేతిలో అంత ఉంటుంది. నీ కోసం నువ్వు మొదలు పెట్టినావు, ఎవరి కోసమో నువ్వు రాలేదు. నిన్ను నువ్వు నమ్ముకొని వచ్చినావు. ఈ సహనాన్ని ఎందుకు కోల్పోతున్నావు? ఎందుకంటే నీ ఎంబడున్నోడు లేడు, నీ ఎంబడున్నోడు రాడు. నీ ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీ కోసం నేను వచ్చిన, నా పిల్లల కోసం నేను వచ్చిన, నా భవిష్యత్తు కోసం నేను వచ్చిన, నా అప్లైన్ గా, నా డౌన్ లైన్స్ గా, నా కోసం నేను వచ్చిన అని ఎవరైతే అనుకుంటారో ఈ బిజినెస్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వస్తాయి, కింద పడతాం, మీద పడతాం, దెబ్బలు తగులుతాయి, అన్ని అవుతాయి. అన్ని ఒక 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 శిలా శిల్పం కావాలి అంటే ఎన్నో ఉలి దెబ్బలు తగిలితే శిల్పం అక్కడి వరకు వస్తుంది. ఉత్తగా రాదు, ఉత్తగా రాదు. అన్ని రకాల స్ట్రగుల్స్ తో, అన్ని రకాల పడితేనే అక్కడి వరకు వస్తాం. మనల్ని మనం మనిషిలాగా మార్చుకోవాలంటే అన్ని మార్చుకోవాలి. ఉండే విధానం, తినే తిండి, మాట్లాడే మాట, వేసుకునే డ్రెస్, వేసుకునే షూ అన్ని మార్చుకుంటేనే ఈ బిజినెస్ సక్సెస్ వస్తాం. నేను ఇట్లానే ఉంటా, ఇట్లానే నేను నాకు నచ్చినట్టు చేస్తా అంటే 10 రాదు, 20 సంవత్సరాలు కూడా సక్సెస్ రాదు. ఎవ్రీ టైం షుడ్ బి, ఎవ్రీ టైం మనల్ని మనం మార్చుకుంటూ, మనకు తెలిసినటువంటి విషయాల కింద చెప్పుకుంటూ, చేంజ్ చేసుకుంటూ పోతేనే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాం. నాకు తెలిసినటువంటి ఈ పాయింట్స్ నాకు నేర్పినటువంటి నా గురువు, మై గ్రేట్ లీడర్, మై మెంటర్ సైదుల్ సార్కి సో ధన్యవాదాలు. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ వెల్. థ్యాంక్ యూ సార్. సో ఆనంద్ సార్ అండ్ రవి సార్, సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, రమేష్ సార్, థ్యాంక్ యూ. మరొకసారి మాకు జూమ్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అడిగిన ప్రతిసారి వెంటనే స్పందిస్తూ ఆ టీం ఈ టీం అని లేకుండా అందరూ బాగుండాలి, అందరూ సక్సెస్ తీసుకోవాలి, అందులో ప్రత్యేకంగా కొండే టీం మంచి సక్సెస్ తీసుకోవాలని ఆశించే కొంతమంది వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉంటారు సార్. మీరు కానీ సైదుల్ సార్ టీంలో ఎవరైనా కూడా మీలాంటి మంచి వ్యక్తులు సపోర్ట్ ఉండబట్టే మాలాంటి యాక్టివ్ లీడర్స్ కూడా కొంచెం ముందుకు వెళ్తున్నాము. ఈ రోజు సెషన్ సార్ వేరే లెవెల్కి తీసుకెళ్లారు. మామూలుగా అయితే ఇక్కడ తుఫాన్ సార్, నిన్నటి నుంచి 2 days నుంచి చాలా కూల్గా ఉంది. కానీ ఎర్లీ మార్నింగ్ ఒక ఫైర్ డ్రాగిల్ ఇచ్చారు ఈరోజు. రోమాలను నిక్కబరుచుకున్న సెషన్ సార్ ఈరోజు. ఇప్పుడు ఏదో మేము చేస్తున్నాము, చిన్న సక్సెస్ చూసి సాధించాము, చెందామనుకొని వెళ్తున్న టైంలో అది కన్సిస్టెన్సీగా చేయాలి అని ఒక క్లారిటీ మాకు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరం జర్నీ అవుతుంది ప్రత్యేకంగా నాదైతే. ఇప్పుడు ఏదన్నా రిజెక్షన్స్ వచ్చినా, నో వచ్చినా, టీం లేదని చిన్న ఇది వచ్చినా కూడా చిన్నదానికి డిసప్పాయింట్ అవ్వటం, నెగిటివ్గా తీసుకునే పరిస్థితులు కూడా ఒకసారి వస్తున్నాయి. కానీ అలాంటి వాటి నుంచి బయటకు రావడానికి ఈ సెషన్ చాలా ఉపయోగపడింది సార్, ప్రత్యేకంగా నాకు. ఇప్పుడు నేను ఏదైతే మిస్టేక్ చేస్తున్నానో ఈ సెషన్ ద్వారా నాకు అర్థమైంది. ప్రత్యేకంగా అవి మార్చుకొని ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్ ఒక ఫైర్ని రగిలిచ్చారు. ఫైర్ రిజల్ట్ ఒక 3 months 4 monthsలో మా ద్వారా, మా టీం ద్వారా మీకు చూపిస్తాం సార్. మీరు ఇచ్చిన సెషన్ మాకు ఈ విధంగా ఉపయోగపడిందని. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, రమేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ రమేష్ శెట్టి సార్. మీరు నిజంగా మీ వాయిస్కే కనెక్ట్ అయిపోతాం మేము స్టార్టింగ్ సైదుల్ సార్ టీంలో. మీరు వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్ సార్. థ్యాంక్ యూ సార్. ఎర్లీ మార్నింగ్ నిజంగా తెలిసిన వర్డ్సే, బట్ దీన్ని మనం కరెక్ట్గా పాటించకపోవటము, లేదంటే చెప్పే వాళ్ళు సరిగా చెప్పలేకపోవటం వల్ల కరెక్ట్గా కనెక్ట్ అవ్వట్లేదు. కానీ వండర్ఫుల్గా చెప్పారు సార్. మీరు చెప్పినటువంటి నిజంగా 4 సూత్రాలు, 4 పాయింట్స్ కనుక కరెక్ట్గా పాటిస్తే 100% ఏదైతే డ్రీమ్స్ అండ్ గోల్స్ పెట్టుకున్నామో రీచ్ అవడానికి మెయిన్ కీ పాయింట్స్ సార్ ఇవన్నీ కూడా. ఫస్ట్ హార్డ్ వర్క్, తర్వాత స్ట్రగుల్స్, డిసిప్లిను, కన్సిస్టెన్సీ. ఇవి 4 కూడా వండర్ఫుల్ వర్డ్స్ సార్. దాన్ని మీరు చాలా
నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ వన్స్ సెకండ్. మీరు ఏదైతే గోల్స్ డిసెంబర్ పెట్టుకున్నారో 100% అవి నెరవేరాలని హార్ట్ఫుల్గా మేము ఆలోచిస్తున్నాం సార్. ఎందుకంటే మీలాంటి లీడర్స్ని చూసి మేము చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నాం. గవర్నమెంట్ జాబ్ను వదిలేసి ఒక మంచి టీంని లీడ్ చేస్తున్న సైజు సార్ టీంలో ఒక స్ట్రాంగెస్ట్ టీం ఇది. థ్యాంక్ యూ వన్స్ సెకండ్. ఆల్ ది బెస్ట్. విష్ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్ థ్యాంక్ యూ. సార్ రమేష్ సార్ ఫీడ్బ్యాక్ తీసుకోమా సార్? తీసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామయ్య సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ రెడ్డి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ తుఫాన్ టైంలో మాకు మంచి పోస్టర్ ఇచ్చారు. సక్సెస్ అవ్వడానికి చెప్పిన మీ 4 సూత్రాలు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి సార్. అందులో ముఖ్యంగా కన్సిస్టెన్సీ సార్. క్రమం తప్పకుండా నిరంతర విద్యార్థిగా ఉండాలని మీ మాట చాలా మోటివేషన్ అయింది సార్ మాకు ఈరోజు. అలాగే సక్సెస్ రావాలి అంటే నిరంతర విద్యార్థిగా ఉండాలి. డౌన్ లైన్ కి మనం నేర్చుకోవాలి, నేర్చుకునేది డౌన్ లైన్ కి ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు హోమ్ మీటింగ్ ఎలా చేస్తున్నారు, హోమ్ మీటింగ్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సీఎన్స్ చేస్తున్నారని మొత్తం రాసుకోవాలనే పాయింట్ మాకు చాలా కనెక్ట్ అయింది సార్. అలాగే హార్డ్ వర్క్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. వీటన్నింటినీ మేము పాటిస్తూ మా డౌన్ లైన్ నేర్పిస్తూ సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రామయ్య సార్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చెన్నై మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్ రమేష్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు సార్ ఇచ్చిన 4 సూత్రాలు ఎక్సలెంట్ సార్. ప్రతి ఒక్కళ్ళం మాకు అన్నీ తెలుసు, మేము అన్నీ కరెక్ట్గానే పాటిస్తున్నాం అన్న భ్రమలో నుంచి బయటకు వచ్చాం సార్ ఈరోజు. నిజంగా ఖచ్చితంగా మనం గెలవాలనే సంకల్పం ఉంటే ఆ విజయాన్ని ఎవరు ఆపలేరు సార్. అది మీరు చెప్పిన వర్డ్స్ నుంచి నేను కనెక్ట్ అయి నేర్చుకున్నాను సార్. మీరు మళ్ళీ ఇలాంటి సెక్షన్స్ మాకు ఎన్నో ఇవ్వాలి సార్. మేము చాలా నేర్చుకోవాలి ఇంకా. నేను న్యూ జాయినర్నే సార్. 3 months అయింది జాయిన్ అయ్యి. నేను చాలా తెలుసుకున్నానన్న భ్రమలో ఉన్నాను సార్. నేను నిజంగా చెప్తున్నాను. కానీ ఈరోజు అదంతా మైండ్లో నుంచి తీసేసాను సార్. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ని తీసేసాను. నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది, చాలా వినాల్సింది ఉంది. ఆ హార్డ్ వర్కింగ్ మన సక్సెస్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేయాలో తెలుసుకున్నాను. ఆ సక్సెస్ కోసం ఎన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కోవాలో తెలుసుకున్నాను. మనం ఎంత క్రమశిక్షణగా ఉంటే మన సరౌండింగ్స్ మారతాయో తెలుసుకున్నాను. క్రమం తప్పకుండా మనం అన్ని చేయగలిగితే విజయం అనే దాన్ని ఎవరు ఆపలేరని తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ సక్సెస్కి రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సార్ రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎప్పుడు లర్నింగ్ మోడ్, నేర్చుకునే మోడ్లోనే ఉండాలి. మనం ఏం చేస్తామంటే చాలా మందిని విన్నా కదా, ఇది తెలిసిన పాయింటే కదా, తెలుసు చెప్పే కదా, మనం వండినటువంటి కూరనే మనకు తెలియదు, మనం వేసుకున్నటువంటి డ్రెస్ మనకు తెలియదు. బట్ ఒక కాన్సెప్ట్ గురించి, ఏదన్నా ఒక విషయం గురించి ఇప్పుడు అందరం చెప్పాలనే తాపత్రయం ఉంటది, బట్ చెయ్యాలనే ఉంటది. కానీ అది నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే హార్ట్ఫుల్ గా ఫుల్ఫిల్ అవుతాయి. కానీ అందరూ చేయరు దాన్ని. అవును సార్. బడికి వెళ్ళిన వాళ్ళు మొత్తము పాస్ గారు, పాస్ అయిన వాళ్ళంతా జాబ్ కొట్టరు, జాబ్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సక్సెస్ గా ముందుకెళ్ళరు. సూపర్ సార్. సక్సెస్ ఈ లేనిది బిజినెస్ లైఫ్ లేదన్న పాయింట్ చాలా కనెక్ట్ అయింది సార్ నాకు. ఈ బిజినెస్ లో కూడా 1,00,000 మంది వస్తారు. 1,00,000లో నేను గెలవాలని వస్తారు. తర్వాత తీసుకుంటే 1000 మంది లాస్ట్ తీసుకుంటే ఒక్కడు నిలబడతాడు. ఇట్లా ఉంటది ఈ బిజినెస్ లో. అది ఫస్ట్ తెలుసుకోవాలి. 100 మందికి చెప్తే ఒక్కడు వస్తాడు అని బిలీవ్ చేయాలి. చాలా మంది ఏం చేస్తున్నారు, 100 మందికి చెప్పినా 100 రాలేదు, ఇంకా నా వల్ల కాదు, నా చేత కాదని చెప్పేసి వదిలిపెట్టి పోతాడు. ఇక్కడనే స్ట్రగుల్ ఫేస్ చేస్తాడు. ఆ స్ట్రగుల్ ఏదైతే తట్టుకొని 100 మందికి చెప్పినా ఎందుకు 100 మంది వినలేదు, ఎక్కడో ఏదో తప్పు ఉంది, నాలో ఉందా, నేను చెప్పే ప్లాన్ లో ఉందా, నేను మాట్లాడిన మాట కరెక్ట్ గా లేదా, మరి వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు, నేను నేర్చుకునేది ఇంకా చాలా ఉందని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తారు మేడం. అది ఎవరైతే నా మిస్టేక్ ఉంది అని ఎవరైతే దాన్ని తెలుసుకుంటారో ఖచ్చితంగా ఎవడు ఆపినా ఆగదు. థ్యాంక్ యూ చాలా సో మంది మచ్ సార్. ఏమనుకుంటారంటే నేను మిస్టేక్ ఏం లేదు, నా మిస్టేక్ ఏం లేదు, టీమ్ దే మిస్టేక్ ఉంది మొత్తం, నేను కరెక్ట్ గానే చేస్తున్నా. 100 మంది వింటలేరు, 100 మంది నీ మాట అర్థమైతలేదంటే తప్పు నాదే.
100 మంది అవును. నా మాట వింటారంటే నేను కరెక్ట్ గా చెప్తున్నట్టు. 100 మంది వింటలేరు. నేను చెప్పింది నాకే వాళ్ళకి అర్థమైతలేదంటే నేను చెప్పాల్సినటువంటి పాయింట్ కరెక్ట్ గా చెప్పట్లేదు. ఇది గినంగా అర్థం చేసుకుంటే, ఈ ఫార్ములా అర్థం చేసుకుంటే 100% ముందుకెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్ మేడం. థ్యాంక్ యూ. సో లీడర్స్ థ్యాంక్ యూ సార్. గమనించండి, చాలా మంది కూడా కింద పైన వాళ్ళది తప్పు, అప్లైనర్ తప్పు, అలా చేయకపోవచ్చు, డౌన్లైనర్ ఇలా చేయకపోవచ్చు, ఇలా చేస్తున్నారని చెప్పి ఎదుటి వాళ్ళ మీద సార్ చెప్పినట్టు ఎదుటి వాళ్ళని నెగిటివ్ చేస్తూ ఉంటాం. కానీ ఏదైనా మార్పు అనేది మన దగ్గర నుంచి రావాలని ఎప్పుడు ఆశించం. మనలో ఏదైనా మారాలంటే ముందు మనం మారితే ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి. అది గ్రహించగలిగితే వేస్టేజ్లో కాదు, లైఫ్లో ఏ పని చేసినా కూడా సక్సెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. శ్రావణి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్, హార్డ్ వర్క్తో, క్రమశిక్షణతో, క్రమం తప్పకుండా మనం సాధన చేస్తూ కష్టాలు ఎదుర్కొంటగా విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తాం సార్. నేనైతే ఒక 10 మీటింగ్లు 5-6 మీటింగ్లు విని నాకంతా తెలుసు అని అనుకునేదాన్ని సార్. కానీ మనకి ఏమి జీరోనే సార్ తెలిసింది. నిత్య విద్యార్థిలాగా ప్రతిదీ నేర్చుకుంటూ ముందుకెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎప్పుడైతే అది థ్యాంక్ యూ. అవార్డు అన్నారు కదా మేడం, నేర్చుకుంటా అనే వర్డ్ ఎప్పుడైతే నీ నోటి నుంచి వచ్చిందో మార్పు స్టార్ట్ అయినట్టు. ఓకే సార్. నాకైనా నీకైనా సేమ్, అందరికి సేమ్ సూత్రం ఒకటే. సక్సెస్ సీక్రెట్ ఏం లేదు మేడం, మార్చుకోవడమే. నా లోపల ఏమన్నా మిస్టేక్ ఉందా తెలుసుకోవడమే, మార్చుకోవడమే, అంతే. ఇంకా వేరే ఏం లేదు. నువ్వు ఏదైతే డిసిప్లిన్ ఉన్నావో నీ టీం డిసిప్లిన్ ఉంటుంది. నీ సక్సెస్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నువ్వు డిసిప్లిన్ గా లేవా, నీ టీం డిసిప్లిన్ ఉండదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. విశాల్ సార్, గుడ్ మార్నింగ్. విశాల్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ రమేష్ రెడ్డి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. విశాల్ సార్. వండర్ఫుల్ సార్. ఈ 4 పాయింట్లు నాకు బాగా కనెక్ట్ అయ్యాయి సార్. వాటిలో కొన్ని పాయింట్స్ బాగా నచ్చాయి సార్. హార్డ్ వర్క్. సో అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. సో లెర్నింగ్ మోడ్, బిజినెస్ ఎంత తెలుసుకోవాలి అనే పొజిషన్లో ఉండాలి అని చెప్పారు సార్. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. నేమ్ అండ్ ఫేమ్ రావాలంటే 24/7 హార్డ్ వర్క్ చేయాలని చెప్పారు. సో నేను కూడా మీ జూమ్ సెక్షన్ ద్వారా సార్ నా కొన్ని లక్షణాలను మార్చుకొని 24 హార్డ్ వర్క్ చేస్తానని మాటిస్తున్నా సార్. తర్వాత స్ట్రబుల్స్. సో మన శత్రువు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు అని చెప్పారు సార్. నాకు ఈ ఎక్స్పెరిమెంట్ అయ్యింది సార్. లక్ష్య రావాలంటే ఎన్నో లక్షణాలు మార్చుకుంటే గాని లక్ష్య రాదు అని చెప్పారు. సో మీ జూమ్ ద్వారా సార్ నాలో ఉన్నటువంటి లక్షణాలు మార్చుకుంటాను సార్. డిసిప్లైన్, ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు డిసిప్లైన్గా ఉండాలని చెప్పారు. సో నేను కూడా సార్ ఈ డిసిప్లైన్గా ఉంటానని అనుకుంటున్నాను సార్, చేస్తాను సార్. తర్వాత కన్సిస్టెన్సీ. సో రెగ్యులర్గా ఒక్క మీటింగ్కి వెళ్తే నేర్చుకుంటామా, డైలీ మీటింగ్కి వెళ్తే నేర్చుకుంటామా అని చెప్పారు. సో నేను కూడా సార్ మీరు చెప్పినట్టుగా 1-2 మీటింగ్లు వెళ్ళి సో నాకు అర్థమైంది, మొత్తం తెలిసిపోయింది అనుకున్నాను సార్. ఇప్పుడు అర్థమవుతుంది నాకు, నేను తెలుసుకున్నది ఏం లేదు, తెలుసుకోవాల్సింది ఇంకా కొండంత ఉందని. ఎందుకంటే సార్ సైడ్ పీవులు కాలేదు, తల బాదుకుంటున్నా, గోడకేసి కొట్టుకుంటున్నా రావట్లేదు. తర్వాత సార్ నువ్వు చెబితే విననివాడు నువ్వు గెలిస్తే వస్తారని చెప్పారు. నిజంగా ఈ పాయింట్ నా హార్ట్కి టచ్ అయింది సార్. ఎంతో మంది మా ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు కేర్లెస్, వెస్టేజా, ఏముంది వెస్టేజ్లో అనేసి నన్ను చీప్గా మాట్లాడడం జరుగుతుంది సార్. కానీ జస్ట్ 3 నెలల్లో నేనేంటో వాళ్ళకి చూపించాను సార్. ఇంకా తెలుసుకొని ఇలాంటి మీటింగ్లకు వెళ్ళి నేను ఇంకా ఎన్నో నాలెడ్జ్ నేర్చుకొని మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ నా హార్ట్కు తీసుకొని ముందుకు వెళ్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. విశాల్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ఆ షీప్గా మాట్లాడే మాటల్ని మీరు ఒక చిప్స్ లాగా భావిస్తే మీరు ఒక చిరంజీవి లాగా లెజెండరీ లాగా అవుతారు వేస్టేజ్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ. మెరీనా మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ గుడ్ మేడం, మార్నింగ్ రమేష్ మాట్లాడండి. రెడ్డి సార్. మేడం గుడ్ మార్నింగ్. సార్ మీరు చెప్పిన 4 స్టెప్స్ చాలా బాగున్నాయి సార్.
చాలా నచ్చినాయి కూడా. నేను కూడా ఈ 4 లైన్స్ నేను పాటించాలి. మెయిన్ హార్డ్ వర్క్. తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చినా గానీ నేను ఎదుర్కొని ముందుకెళ్ళాలనుకుంటున్నాను సార్. సో మెయిన్ డిసిప్లైన్‌గా ఉండాలి నేను. నాకు సక్సెస్ రాలేదంటే నేనేదో నేర్చుకోవాలి. ఇంకా చాలా నేర్చుకోవాలి. నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను నేర్చుకుంటే గానీ నాకు సక్సెస్ కనపడదు అనే విషయం మట్టుకు నేను చాలా నేర్చుకున్నాను సార్ మీ సెక్షన్‌లో. సార్ ఖచ్చితంగా నేను పాటిస్తాను ఈ 4 లైన్స్. కంపల్సరీగా నేను సక్సెస్ అందుకుంటాననుకుంటున్నాను. సార్ అలాగే హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను మీ గోల్ రీచ్ అవ్వాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేరీనా ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి. మీటింగ్ జూమ్ విన్నప్పుడు ప్రతిసారి కూడా మీటింగ్ నుంచి నేర్చుకున్నది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయగలిగాం, ఎంత మార్చుకోగలిగాం, ఎంత తెలుసుకోగలిగాం అని చెప్పి ఎప్పటికప్పుడు మనం పోస్ట్ మార్టం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఏదో జూమ్ విన్నాం కదా, ఫీడ్బ్యాక్ ఇచ్చాం కదా, అది నచ్చింది సార్, ఇది నచ్చింది అని చెప్పి జూమ్ అయిపోగానే వదిలేసి మళ్ళీ రెగ్యులర్‌గా మన పనుల్లో పడి ఇదవ్వకుండా మనం ఎప్పుడు డ్రీమ్ పెట్టుకొని ఆ డ్రీమ్ ప్రకారం వర్క్ చేసేటప్పుడు మీటింగ్ ఏదైతే తెలుసుకున్నామో జూమ్ ద్వారా గానీ ఏదైనా కూడా దాన్ని మార్చుకొని అది ఇంప్లిమెంటేషన్ చేయగలిగినప్పుడే మంచి సక్సెస్ తీసుకుంటాం. ఎందుకంటే మనం అందరం సక్సెస్ అవ్వాలని మంచి సౌరోదయంతో గ్రేట్ లీడర్స్ ఇలాంటి మంచి సెషన్స్ ఇస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ లేసి నాకు తెలిసి రమేష్ రెడ్డి సార్ వాళ్ళు ఏ టైం పడుకునేది నాకు తెలిసి 1, 2 అవుతది. కానీ మళ్ళీ 2 అవర్సే పడుకొని మళ్ళీ మనకి ఇలాంటి సెషన్ ఇస్తున్నారు. ఎందుకంటే అందరూ సక్సెస్ అవ్వాలని. ఓకే. థ్యాంక్ యూ. శ్రీలేఖ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ గుడ్ రమేష్ మార్నింగ్ రెడ్డి మేడం. సార్. మేడం గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు మీరు చెప్పిన 4 పాయింట్స్ నాకే చెప్పినట్లు అనిపించింది సార్. చాలా అంటే చాలా బాగా ఎఫెక్టివ్‌గా అనిపించింది మార్నింగే. నాకు నాకు పర్సనల్‌గా కనెక్ట్ అయింది ఏంటంటే, కష్టాలను ఎదుర్కోకుండా విజయం సాధించలేమని చెప్పారు. ఇది చాలా అంటే చాలా బాగా ఎఫెక్టివ్‌గా అనిపించింది సార్. నెక్స్ట్ ఏంటంటే కన్సిస్టెన్సీగా లెర్నింగ్ అనేది ఉండాలి. మీటింగ్స్‌కెళ్ళాలి అని చెప్పారు. ఇప్పటివరకు నాలో అది లేదు సార్. ఇప్పుడు కన్సిస్టెన్సీగా లెర్న్ చేయడము, మీటింగ్స్‌కెళ్ళడం అనేది లేదు. ఇప్పటి నుండి నాలో అది మార్చుకొని నేను సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయ్యాను సార్. థాంక్ యూ సో మచ్ రమేష్ రెడ్డి సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీరు అన్నారు చూసినావా, ఆ పాయింట్స్ అవి చేంజ్ చేసుకుంటే అయిపాయే. ఇక సక్సెస్ ఎవడు ఆపినా ఆగదు. ఇప్పుడు శత్రువులు గూడా ఎక్కడ ఉండరు. మన ఇంట్లోనో, మన చుట్టుపక్కల, మన ఫ్రెండ్స్ రూపంలో, రిలేషన్ రూపంలో ఉంటారు. అవి గమనించుకుంటూ ముందుకెళ్ళడమే. నిరంతరం విద్యార్థిలా సాగిపోతూనే ఉండాలి. ముందుకెళ్తూనే ఉండాల. యెస్ సార్. ఈ పాయింట్స్ నేను మార్చుకొని కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాను సార్. థాంక్ యూ రమేష్ రెడ్డి సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. శ్రీలేఖ మేడం ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్. థ్యాంక్ యూ. ఈ పాయింట్స్ అన్నీ నాకే అనుకున్నారు. అదే సగం సక్సెస్ అయినట్టే మీరు. కొంతమంది ఏం చేస్తారంటే, అబ్బా! ఈ పాయింట్ మా టీమ్ వాళ్ళ వాడికి గుచ్చుకుంది, ఈడికి గుచ్చుకుంది, వాడికి తగిలింది, ఈడికి తగిలింది అనుకుంటాం. ముందు మనకి తగిలింది చూసుకోవాలి. మనం మార్చుకోవాలి. థ్యాంక్ యూ. అను మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సో సార్ మార్నింగ్ ఇది వినటం చాలా మాకు ఎనర్జీ లెవెల్స్ కూడా పెరగాలి అని చెప్పేసి ఇది బాగా నాకు ఎక్సలెంట్‌గా నచ్చింది సార్. సో నచ్చటం ఇంకోటి అయితే నాకు ఈ 4 పాయింట్‌లో బాగా నచ్చేది ఏందంటే మెయిన్ డిసిప్లిన్ సార్. సో ఎంత చదివిన స్టూడెంట్ అయినా అదే పెద్దోళ్ళు అంటారు కదా సార్, ఎంత ఎదిగితే అంత ఒదగాలి అనే ఈ పాయింట్ డిసిప్లిన్ అనేది. సో ఈ డిసిప్లిన్ గాని మనం రెగ్యులర్ గా పాటిస్తే ఆటోమేటిక్ గా హార్డ్ వర్క్ అనేది, సో స్ట్రగుల్స్ అనేవి ఆటోమేటిక్ గా అన్ని మనం ఈజీగా తీసుకోగలం సార్. సో ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చేసి పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. సో ఈ పాయింట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సార్. దాదాపు నన్ను ఒక 2 మంత్స్ నుంచి నేను హార్డ్ వర్క్ చేయటం స్టార్ట్ చేశాను సార్. ఈ 2 మంత్స్ నుంచి నన్ను చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు సార్. నా కళ్ళ ముందు అన్నవాళ్ళు కూడా చాలా మంది అన్నారు. అయినప్పటికీ నేను అయి ఏం పట్టించుకోవట్లేదు. నా గోలు, నా ఫ్యామిలీ, సో నాకిదే ఉంది సార్. నా కళ్ళ ముందు నేను ఇదే ప్రయాణం కొనసాగించాలని అనుకుంటున్నాను. ఇంకొక పాయింట్ వచ్చేసి ఫస్ట్ మనం మారకుండా ఎదుటివాడు మారాలి అని ప్రయత్నించాలి చాలా రాంగ్ సార్. సో ఫస్ట్ మనలో ఉన్న ఏయైతే మార్పులున్నాయో
ఫస్ట్ అవి మనం మార్చుకోవాలి. ఆ తర్వాత ఎదుటోళ్ళకి మనం చెప్పాలి. మనం మారకుండా మారు అంటే వాళ్ళు మారరు సార్. వాళ్ళు డైరెక్ట్‌గా మనకు చెప్పగలరు. ఫస్ట్ నువ్వు మారావా అని. ఆ మాట మనం అనిపించుకోకూడదు. ఫస్ట్ మనం పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఆ తర్వాత మనం ఎదుటోళ్ళకి చెప్పాలి సార్. ఇంకొకటి ఒక 10 డేస్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ చేసిన కర్రీనే మనకు గుర్తుండదు. సో, ఆ పాయింట్ నచ్చింది సార్. 5 డేస్ బ్యాక్ ఏసుకున్న డ్రెస్ గూడా నిజంగా సార్ అది నిజంగానే గుర్తుండదు. 5 డేస్ బ్యాక్ ఏం డ్రెస్ ఏసుకున్నామంటే గుర్తుండదు. అలాంటిది ఒక్క మీటింగ్‌కెళ్ళి నాకన్నీ తెలుసు అనుకోవడం అది చాలా రాంగ్ సార్. నాకు ఎంత తెలిసినా నాకు జీరో. నా నాలెడ్జ్ అంతా జీరో అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా మనం తీసుకోగలం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ సమయాన్ని మీరు నాకిచ్చినందుకు రమేష్ సార్. మరొకసారి రవి సార్‌కి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అను మేడం. ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్. సో, లీడర్స్ గమనించండి, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి స్వీట్ అండ్ షార్ట్‌లో ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్. రమేష్ రెడ్డి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు సెషన్ బాగా నాకు 4 పాయింట్లు బాగా కనెక్ట్ అయింది సార్. నాకైతే వచ్చేసి అంత సింపుల్గా అర్థమైందంటే గులాబీ తెంచాలన్న ఆనందంలో ముళ్ళు తగులుతుంటాయి సార్. అదేవిధంగా మనం 5 డేస్ వేసుకున్న డ్రెస్సే గుర్తులేదు. మనం మేము పోయి మీటింగ్ దానికి వెళ్ళాం కదా దీనికి వెళ్ళాం కదా అని కొంతమంది నా వరకు నేను అనుకుంటున్నాను. వచ్చేసి మళ్ళీ పీవీలు చెక్కు కాదు సార్ మీటరు. 24/7 చేస్తున్నాం కానీ కంఫర్ట్ జోన్లో నుంచి కొన్ని రాలేకపోతున్నాం సార్. అవి అర్థమవుతుంది. నా మిస్టేకులు నాకు తెలుస్తుంది. అవన్నీ అధిగమించుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది అర్థమై బయటికి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం లెర్నింగ్ మోడ్, నేర్చుకునే మోడ్‌లో ఉంటామో, సో రిలాక్స్ మోడ్‌లో ఉంటే మనం యాస్ ద డెడ్ బాడీ లాగానే ఆల్మోస్ట్ నా దృష్టిలో సో ఎప్పుడు లెర్నింగ్ మోడ్ నేర్చుకోవాలి. నిత్యం మీటింగ్, ఎవరిది మీటింగ్ అన్నది కాదు. ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యి నేర్చుకొని ముందుకెళ్ళి సాగిపోవడమే. సో ఇప్పుడు జాబ్‌కి వెళ్ళినప్పుడు ఎవరు చెప్తారు సార్? మనమే వెళ్తాం. ఇక్కడ కూడా ఎవరు చెప్పరు. మనమే వెళ్ళాలి. అప్లైని జాయిన్ చేసిండు, ఆపర్చునిటీ ఇచ్చిండు, అవకాశం ఇచ్చిండు, వినియోగించుకో, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకో, సక్సెస్ వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే నన్ను జాయిన్ చేసి వదిలిపెట్టిను అని చెప్పేసి అనుకుంటారు. జాయిన్ చేసి అవసరం నీది, అవకాశం నీకొచ్చింది, సక్సెస్ నీ చేతిలో ఉంది. ఎవ్వరు రాలే, ఒక్కనివే ఎదుగు, ఒక్కనివే లేచి నిలబడు, కొట్టు, సక్సెస్ చూపించు. అంతే. అవును సార్. మిస్టేక్లు తెలుస్తున్నాయి సార్. అవన్నీ అధిగమించుకుంటాం సార్. నాకైతే క్లారిటీగా తెలుస్తున్నాయి సార్. ఈ మధ్య తెలియక కొన్ని పీవీలు చెక్కుల చుట్టూ తిరిగామో అవన్నీ అధిగమించుకుంటాం. థ్యాంక్ యూ సార్. పీవీ ఎంబడిగినంగా పరిగెత్తితే, పీవీల కోసం వెతికి ఉరుకులాడితే 4 రోజులు మాత్రమే చెక్ వస్తుంది. అదే టీం కోసం వర్క్ చేస్తే ఫ్యూచర్ మొత్తం వస్తుంది. థ్యాంక్ యూ సార్. మల్లికార్జున్ సార్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మిస్టేక్లు మనకి తెలిసినాయి అంటే మనీ సంపాదించే మార్గాలు మనకు తెలిసినట్టే. థ్యాంక్ యూ సార్. అనుష మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన పాయింట్ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే అసలుకి 4 టిప్స్ చాలా బాగా చెప్పారు సార్. డిసిప్లిన్ గా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి సార్. ఈ 2 పాయింట్లు నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి సార్. నేను కూడా నేర్చుకుంటాను, నా టీమ్ కి నేర్పిస్తాను సార్. నేను అదే స్వార్థంతో నాకే తెలియాలి, నేనే ఉండాలి, నేనే గెలవాలని ఈ స్వార్థం తీసేస్తాను సార్. అలా డిసిప్లిన్ గా ఉంటాను. ప్రతి మీటింగ్‌కి వెళ్తాను. వెళ్ళింది తెలుసుకొని నా టీమ్‌కి చెప్పి టీమ్‌ని నిలబెట్టుకుంటాను సార్. ఈ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. అనుష మేడం ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మీరు డిసిప్లిన్ గా వర్క్ చేశారంటే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినట్టే. హార్డ్ వర్క్ గట్టిగా చేశారంటే మీరు సమాజంలో ఒక హీరో మాదిరిగా ఎదిగినట్టే. థ్యాంక్ యూ. కోటి ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ పెద్దల గౌరవనీయులు. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ అద్భుతంగా ఉంది సార్. ఆ 4 పాయింట్లు చాలా అంటే చాలా ప్రెస్టేజ్ అనే కాదు, లైఫ్ లో కూడా చాలా
ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. నేను హార్డ్ వర్క్‌ని నమ్ముకున్నాను. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తున్నాను. స్ట్రగుల్స్‌ని కూడా చాలా ఫేస్ చేశాను. కొంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ ఆపరే కాకుండా క్రమం తప్పకుండా ఈ వెస్టేజ్‌లో క్రమం తప్పకుండా వర్క్ చేస్తున్నాను సార్. ఇట్లాగే మరెన్నో సెషన్లు ఇని ఇంకా చాలా తెలుసుకొని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. కోటి ఆనంద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కోటి ఆనంద్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ఊడిజార్ల ఉడుం పట్టుబట్టి 2 ఎల్ఓపీలు తీసుకున్నారు. ఎక్సలెంట్. 3 ఎల్ఓపీ కూడా త్వరగా తీసుకోవాలి. చాలా మారారు. ఎంత మారితే అంత సక్సెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లలిత గోపి సార్, గుడ్ మార్నింగ్. లలిత మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. పేరు లలిత. మాది శివరామ్ సారు మా అప్లైనరు. మాకు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వాలి, డిసిప్లిన్గా ఉండాలి. నా కోసం, నా పిల్లల కోసం నేను ముందుకి అప్లైనర్ కోసం కాకుండా, డౌన్ లైన్ కోసం కాకుండా మా కోసం మేము పనిచేయాలని నిర్ణయించుకొని పనిచేయాలి. నాకు ఈ పాయింట్ కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ మేడం. లలిత మేడం, కంగ్రాచులేషన్ సిల్వర్ డైరెక్టర్ అయినందుకు. సార్ మేడం సార్ సార్ వచ్చేసి ఆటో డ్రైవర్ సార్, గోపి సారు. ఎడ్యుకేషన్ ఏం లేదు, సిల్వర్ క్వాలిఫై అయ్యారు సార్. ఎల్ఓపి కూడా అనుకుంటా లలిత మేడం. సూపర్. సో చాలా మంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళకన్నా చదువుకున్న వాళ్ళు మేలని ఒక సామెత రాశారు వెనకడికి. అది ఎలా అంటే వాళ్ళకి ఏం సింపుల్ గా పాటించుకుంటే వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇవేం తెలియవు. ఇవన్నీ వాళ్ళని వీళ్ళని గెలకడం గానీ, వాళ్ళని వీళ్ళని అనడం ఏమి ఉండదు. చదువుకున్న వాళ్ళు ఏంటంటే అక్కడ అడుగు ఇక్కడో అడుగు వేస్తారు. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, నాతో సహా ఇవన్నీ చేసేది. చదువుకున్న వాళ్ళకి ఒకటే లైన్, సింపుల్ లైన్, ఇట్లా వెళ్తే ఈ సక్సెస్ వస్తుంది, ఇట్లా వెళ్తే ఈ పని అవుతుంది అని చెప్పేసి వెళ్తారు. అవును సార్, అవును. కాకపోతే ఏంటంటే చాలా మంది కాదు, నేను ఇప్పుడు ఈవెన్ లేదా స్టార్టింగ్ గోల్డ్ స్టార్ వరకు కూడా నాకు టీం ఎవరు ఎంటలేదు, రావట్లేదు. ఈ నెల చేస్తాను, రేపు నెల చేస్తాను, వాడు వస్తే బాగుండు, ఈడు వస్తే బాగుండు అనుకుంటా ఉండేవాడిని. ఇది ఎవడొచ్చినా రాకపోయినా మనం చేసుకుంటా పోతే మీ 4 పాయింట్లు పాటిస్తా వెళ్తుంటే అందరూ వస్తారని అర్థం అవుతుంది సార్. థ్యాంక్ యూ. వెంకట శ్రీహరి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ రెడ్డి గారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ ఫీడ్బ్యాక్ నుంచి నిరంతరం ఒక విద్యార్థిగా సాధన చేస్తే మనకంటూ ఒక నిలబడేదానికి స్థానం దొరుకుద్ది. ప్లస్ వేళలా మనం ఒక నిత్య విద్యార్థిగా ప్రతి ఒక్క మీటింగ్కి అటెండ్ అవుతూ ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి ప్రతి ఒక్క విషయాన్ని రాసుకుంటూ అప్లైనర్స్ ఏం చెప్పారు, డౌన్ లైన్స్ మనం ఏం గైడెన్స్ ఇవ్వాలి అనేదాన్ని క్లారిటీగా చెప్పారు సార్. ప్రతి విషయాన్ని ప్రతి ఒక్క మీటింగ్తో కాకుండా ప్రతి ఒక్క మీటింగ్కి మనం అందరినీ మన కింద డౌన్ లైన్స్ వాళ్ళని కూడా మీటింగ్కి అటెండ్ చేస్తూ అందరినీ ఒకే విధంగా కండక్ట్ చేస్తూ బాగా జరగాలని. పోతే ముఖ్యంగా కన్సిస్టెన్సీ విషయం బాగా నచ్చింది సార్ నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సిఆర్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. స్వర్ణ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, రవి సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ 4 లైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ టుడే సెషన్. సార్ అదే స్ట్రగుల్, హార్డ్ వర్క్ ఇట్లా చెప్పున్నారు. నిరంతరం నేర్చుకుంటూ వెళ్ళాలి అనేది. నేర్చుకుంటే మనం ఏదైనా సాధించగలమని. గెలవాలని పట్టుదల ఉంటే ఎవరైనా హేళన చేసిన వాళ్ళందరూ ఏదున్నా సరే మనం తట్టుకొని నిలబడితేనే గెలవగలుగుతామని అర్థమైంది సార్. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదన్న పాయింట్ కనెక్ట్ అయింది సార్ బాగా.
ఎవ్రీ టైం నిరంతరంగా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. స్వర్ణ మేడం ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్. ఈ 4 సూత్రాలు మనం ఆచరిస్తే మన జీవితంలో అద్భుతాలు సృష్టించొచ్చు. తద్వారా అవును. ఆనందకరమైన జీవితాన్ని మనం లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రతి మీటింగ్ కి ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి పోవాలి, నేర్చుకోవాలి, మన డౌన్ లైన్ నేర్పించాలి సార్. నా కోసం నేను వచ్చి నేను నేర్చుకోవాలి ముందు సార్. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. మన పాయింట్లు నాకు కనెక్ట్ అయ్యాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మల్లికార్జున్ సార్ మీటింగ్ అంటే మల్లికార్జున్ సార్ ఉంటారు, అందులో ముందు వరుసలో ఉంటారు. అందువల్లే ఎడ్యుకేషన్ లేనప్పటికీ ఒక రైతు కూలైన రైతు వ్యవసాయదారుడు అయినప్పటికీ కూడా స్టార్ డైరెక్టర్ అయ్యారు సార్. రమేష్ రెడ్డి సార్ మాకంటే ముందు స్టార్ డైరెక్టర్ అయ్యారు సార్. సూపర్. మంచి లీడర్ అన్నమాట. మీటింగ్ ఇప్పుడు కాదు సార్, 8 నెలలు నాకు తెలిసి దాదాపుగా 1 year అవ్వస్తుంది. మీటింగ్ అంటే ముందుంటాడు సార్. అక్కడ ఎక్కడ దూరం అని ఉండదు. అవసరమైన పొలంలో పని కూడా ఆపేసుకొని వచ్చేస్తాడు మేడం అప్పచెప్పి. అట్లా దేవుడు ఎక్కడి నుంచా సక్సెస్ ఏదో ఒక లీడర్ డైమండ్స్ తీసుకొస్తారు. డైమండ్ ల్యాండ్ లీడర్స్. అవును సార్. అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. త్వరలో మీరు ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అనురాధ మేడం గుడ్ మార్నింగ్. అనురాధ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సుజాత మేడం గుడ్ మార్నింగ్. మల్లికార్జున్ సార్ టీం. సుజాత మేడం మాట్లాడండి. రమేష్ సార్ గుడ్ మార్నింగ్. జడా రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. నిరంతరం నేర్చుకోవాలంటే ఒక 5 days బ్యాక్ మనం వేసుకున్న డ్రెస్ మనం గుర్తుండదు. 10 days బ్యాక్ సార్ రమేష్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ క్లారిటీ ఏం లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. మీ వాయిస్ అర్థం కావట్లేదు. అదే సిగ్నల్ ఇష్యూ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ. వినిపిస్తుందా సార్? ఇప్పుడు ఓకే సార్. సార్ మీ మీటింగ్ నుంచి నేను నేర్చుకున్న విషయం సార్ రమేష్ రెడ్డి సార్, నిరంతరం నేర్చుకోవాలన్న పాయింట్ నాకు నచ్చింది సార్. ఎందుకు నేర్చుకోవాలంటే ఒక 5 days బ్యాక్ మనం వేసుకున్న డ్రెస్సే మనకు గుర్తుండదు. అలాంటిదే 2-3 మీటింగ్స్ కి అటెండ్ అయ్యి నేర్చుకున్న విషయాలు అస్సలు గుర్తుండవు సార్. కాబట్టి మనం నిరంతరం నేర్చుకోవాలన్న పాయింట్ నాకు నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్, రమేష్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ రమేష్ సార్. మామూలుగా ఈ రమేష్ సార్ వాళ్ళ ఊర్లో సిగ్నల్ ఉండదు సార్. నాకు తెలిసి ఇప్పుడు 1 kilometer 2 kilometers నడిచి వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు మీ సెషన్ వినటం ద్వారా. సూపర్. అలాంటి వాళ్ళకి దేవుడు అసలు ఎక్కడ కూడా సపోర్ట్ చేస్తాడు. అవును సార్. అవును. మంచి ప్రొఫెషన్ సార్. 1,20,000 తన జీతం సార్ది. సూపర్. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ బ్రాంచ్ అవుతున్నాడు. సూపర్ సార్. సో చూడండి, అట్లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు నెలకు ₹1,00,000 పైన ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ బిజినెస్ టేకప్ చేస్తుంటే 5-10 వేల కోసం పోరాటం పొద్దున్న లేస్తే ఉరికే వాళ్ళకు ఈ బిజినెస్ అర్థం కాదు. రూపాయి వాల్యూ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఈ బిజినెస్ అర్థమవుతుంది. సో ఎందుకంటే ₹1,00,000 అనేది నాట్ ఏ జోక్, చిన్న విషయం కాదు అది. అట్లాంటి వాళ్ళు వచ్చి ఈ రోజు ఈ బిజినెస్ టేకప్ చేస్తారు. వాళ్ళకి అర్థమైంది అంటే ఈ ఫ్యూచర్ కనిపించింది వాళ్ళకి. ఈ 10,000, 20,000 జీతాలు ఏంటంటే నా జీవితానికి ఇంతకన్నా ఎక్కువ నా లైఫ్ కోటీశ్వరుని కాదు,
నా అమ్మనైనా కోటీశ్వరం కాదు, నేను కూడా కోటీశ్వరం కాదు, నా పిల్లలు కూడా కోటీశ్వరం కావచ్చు. నేను అక్కడే ఉండాలి. అదే 10,000 బతుకు, అదే 20,000 బతుకు అక్కడే ఉండాలి. అదే లైఫ్ బతకాలి. అక్కడికి వెళ్ళాలంటే నేను తట్టుకోలేను, నా వల్ల కాదని చెప్పేసి ఆగిపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్ సార్, ఎస్. చాలా మంది అన్నీ నాకు తెలుసు అంటారు సార్. అన్నీ తెలిస్తే నిజంగా మాతో సురేష్ సార్ ఫస్ట్ టైం అన్నారు, రవి సార్ మీకు అన్నీ తెలిస్తే ఒక 10-20 కోట్లు సంపాదించని ఉండాలి, లేదంటే ఒక కలెక్టర్ సీఎం అన్న అయ్యి ఉండాలి, లేదంటే దేవుడు అన్న అయ్యి ఉండాలి. మరి ఇంకా మనం 20,000 30,000 జీతాలు చేస్తున్నామంటే మరి ఏం తెలిసినట్టు, మనం ఏం సాధించినట్టు అని మాకు స్టార్టింగ్ లో అన్నారు సార్ ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, చాలా బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇన్ టైంలో అందరూ కూడా జాయిన్ అయ్యేవారు. ఫస్ట్ టైం సార్ మీ జూమ్ అన్న తర్వాత 6:30కే జూమ్ ఫుల్ అయింది సార్. మామూలుగా అయితే 6:40, 6:45కి అప్పచెప్పాలి మీకు, కానీ 6:35కి అప్పచెప్పాల్సి వచ్చింది. ఆ విధంగా జూమ్ సెషన్ జరిగింది సార్ ఈరోజు. అదేవిధంగా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కొన్ని టీంలో చాలా మంది ఉన్నారు. త్వరగా మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి, మాకు అందరికి ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నాం సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ కొండేపు టీం తరఫున మరొకసారి మాకు సెషన్ ఇచ్చినందుకు. మరొకసారి మరలా మాకు అవకాశం ఇవ్వాలని ఈ జూమ్ వేదిక ద్వారా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. సో సురేష్ సార్ ఒక మాట, సో మాకు అది ఇక బాణం లాగానే అంతే, అడగడం అదేం లేదు, ఇవ్వడం. సో మాకు సైదుల్ సార్ తర్వాత అంత గ్రేట్ లీడర్ కనిపించిన లక్షణాలు ఏవన్నీ అంటే సురేష్ సార్. సో అంత క్వాలిటీస్, అంత డిసిప్లిన్, యాటిట్యూడ్ అన్ని కూడా సురేష్ సార్ లా కనిపిస్తాయి. మేము అది చూస్తాం, గమనిస్తాం అన్ని కూడా. సో మాకంతా ఇష్టం ఉన్న లీడర్ సురేష్ సార్. అందు గురించి అని అడగంగానే వేరే ఆలోచన. యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో ఎవరికి జూమ్ ఇవ్వద్దని మా సార్ అంటే ప్రస్తుతానికి ఎవరికి ఇవ్వకండి అని చెప్పన్నారు. కానీ సురేష్ సార్ అడగంగానే మాకు ఎందుకో ఇంక ఇవ్వాలనిపించింది. అది వేరే వార్డ్ ఏం లేదు, నెక్స్ట్ వార్డ్ ఏం లేదు, సార్కి ఏమైనా చెప్పుకోవచ్చులేదు అని చెప్పేసి ఇచ్చేసినాం. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఈ గొప్ప ఆపర్చునిటీ, అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. కావాలో 25th రోజు మీటింగ్ ఉంది కదా, నా టీం కూడా ప్రమోట్ చేస్తాం సార్ ఖచ్చితంగా. సో 100% రావాలనుకుంటున్నా, కొద్దిగా ఇక్కడ టీమ్స్ వల్ల అక్కడ రాలేకపోతున్నా. 1000% ఏపీలో టీం నాది ఉంటది. థ్యాంక్ యూ రమేష్ సార్. ఖచ్చితంగా మీ టీము మా టీం అని కాకుండా మీరు నిజంగా చాలా అందరం కలిసి వెళ్తున్నాం. ఏపీలో ఏదైనా సపోర్ట్ కావాలన్నా 100% మేము రెడీ టు. ఎందుకంటే యాజ్ ఎ బ్రదర్గా మీరు చాలా మాకు వాయిస్ ద్వారా సపోర్ట్ చేస్తున్నారు. అదే సపోర్ట్ మా సైడ్ నుంచి కూడా ఉంటుంది సార్ రమేష్ సార్. ఖచ్చితంగా మీ టీంని ప్రమోట్ చేయండి, మేము రిసీవ్ చేసుకుంటాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరు సార్. బిజినెస్ ఇప్పుడు షాప్ పెట్టినాం, పక్కనోడి మోసం చేయాలి. ఇది ఏముంది, పక్కనోడు హెల్ప్ చేస్తే డెవలప్మెంట్ అవుతున్నాం. హెల్ప్ చేస్తే డెవలప్ అవుతున్నాం, మంచి చేస్తే డెవలప్ అవుతున్నాం. ఇంకా ఇక్కడ ఏముంది చెప్పండి, మన వల్ల ఒక నలుగురు మారుతారు అంటే ఇంతకన్నా హ్యాపీనెస్ బయట ఏడవుంది సార్? ఎక్కడుంది చెప్పండి? ఏ జాబ్ లో ఉంది? ఎక్కడుంది? ఎక్కడ లేదు భూమి మీద. ఏ బిజినెస్ లేదు. ₹1 పెట్టుబడి పెట్టకుండా నీ ప్లాన్ మనది కాదు, ప్రొడక్ట్ తయారు మనం చేయలేదు, కంపెనీ మనది కాదు, స్టోర్ మనది కాదు. జస్ట్ ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి జైన్ అయి నీ కోసం, నీ ఆరోగ్యం కోసం బయట కొనేటువంటి ఒక వేస్ట్ ప్రొడక్ట్ బదులు ఒక క్వాలిటీ అయిన వస్తువు కొనుక్కొని వాడుకొని నచ్చి నలుగురికి షేర్ చేస్తే డబ్బిస్తూ, ఒక్క తరాన్ని కాదు 3 తరాలకు నువ్వు లేకపోయినా డబ్బిస్తుంది. కార్ ఫండ్ ఇస్తుంది, హౌస్ ఫండ్ ఇస్తుంది, ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. ఏడ సార్ ఎక్కడిస్తుంది? ఎవరిస్తుంది చెప్పండి? ఎన్నో కష్టాల పడి ఇలా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇలా జాబ్ రానికే 20 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసినా కానీ వస్తుందో రాదో జాబ్ కోసం పోరాటం చేస్తున్నావు. అదే 5 సంవత్సరాలు సార్, 5 సంవత్సరాలు ఇలా ఇన్వెస్ట్మెంట్ ఏంది ఇక్కడ? నీ టైం ఇన్వెస్ట్మెంట్, నీ ఆలోచన ఇన్వెస్ట్మెంట్, నీ జర్నీ ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ 5 సంవత్సరాలు పెడితే ఖచ్చితంగా నువ్వు ఒక 2 lakhs సంపాదిస్తావని గ్యారంటీ ఇవ్వగలుగుతా. అదే జాబ్ వస్తుందని గ్యారంటీ ఇవ్వగలుగుతావా? చదువుకున్న స్టూడెంట్స్ కావచ్చు, అందరికి కూడా నేను ఒక క్వశ్చన్ స్మాల్, వస్తుందో రాదో దానికోసం నిత్యం పోరాటం చేస్తున్నాం. లక్షల మంది, కోట్ల మందిని ఇలా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చి ఒక సబ్జెక్ట్ పెట్టి దాంట్లో చెయ్యండి రా బాబు అని చెప్పేసి పుష్ బ్యాక్ చేసినా గానీ ఇంకా తెలుసుకోలేనటువంటి మూర్ఖులు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది అమాయకులను బలి చేస్తూ వాడు ఎదగడు, ఇంకోటి ఎదగనియకుండా ఇలాంటివి చాలా చూసినాం, ఇలాంటివి చాలా చేసినాం అని చెప్పేసి కామన్ థింకింగ్ లేకుండా, ఆలోచన విధానం లేకుండా మాట్లాడుతున్నటువంటి చాలా మందికి ఈ బిజినెస్ ద్వారా మనం నిలబడ్డ ప్రతి ఒక్కళ్ళం కూడా 1,00,000 కొట్టి, ఒక చదువుకోని మేడం, ఇందాక మాట్లాడినటువంటి మేడం 1,00,000 కొట్టినప్పుడు వాడు తలకాయ ఎడబెట్టుకుంటాడు, వాడిని ఆలోచన ఏడుంటుందో చూడాలి ఆ రోజు. అలాంటి రోజులు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 2026 డిసెంబర్ నాటికి అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ వెళ్ళిపోతాం.
ఎక్కడ సార్ మనిషికి ఎక్కడ సార్ ఒక చిన్న ఆలోచనతో ఎలా లక్షల ఇన్కమ్, ఒక ఆయమ్మకి 5 లక్షలు ఏం చేసి వస్తాయి, ఒక స్టూడెంట్ కు 1,00,000 రూపాయలు, డిగ్రీ స్టూడెంట్ కు 5,000 రూపాయలు, 7,000 కోసం పెట్రోల్ బంకులు అమ్మాయిలు పనిచేస్తారు, 10,000 కోసం బట్టల షాప్ లో చీరల దుకాణంలో పనిచేస్తా ఉన్నారు, 20,000 రూపాయల గవర్నమెంట్ జాబ్ లో ఇప్పుడు జాబ్ వచ్చా 20,000 రూపాయల కన్నా బేసిక్స్ ఎక్కువ లేదు. ఇలా నీ జాబ్ లో 10,000 పెరగాలంటే 10 సంవత్సరాలు కష్టపడాలి. ఒక పిఆర్స్ రానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఒక ప్రైవేట్ సెక్టార్లలో నువ్వు ఏదైతే ఉందో ఒక 7-8 సంవత్సరాలు చేస్తే ఒక 2,000 రూపాయలు పెంచుతారు. ఎక్కడ సార్ ఆలోచన విధానం ఏదైతే మార్చుకుంటారో ఆ మార్చుకున్నటువంటి ఆలోచన నీ పెట్టుబడిగా నీ కిందలకు ఇంప్లిమెంటేషన్ చేస్తే డబ్బు ఇస్తా, కార్ ఇస్తా, నీ ఫారెన్ ట్రిప్ పంపిస్తా, ఇల్లు కట్టిస్తా, నీ 3 తరాలకు ఆదాయం ఇస్తా, నువ్వు లేకపోయినటువంటి నీ ఇన్కమ్ ఇస్తా, నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తా. ఎక్కడ సార్ ఎక్కడ పని చేస్తున్నాం? తెలవలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు తెలుసుకున్నట్టుగా పని చేస్తే ఖచ్చితంగా డబ్బు వస్తుందని తెలిసినప్పుడు మనం ఇంకా ఆలోచన చేసి దాన్ని అక్కడనే ఉండిపోతే మనిషి యొక్క మూర్ఖత్వాన్ని ఇక్కడ నిదర్శనంగా కనిపిస్తుంది. ఆలోచన మార్చుకున్నాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఆలోచన మార్చుకున్నటువంటి ఆలోచనతోని అక్కడనే నేను నాకు అన్ని తెలుసు, అన్ని చేసిన, అంతా విన్నా, అంతా తెలుసు నాకు అని ఎవరైతే భ్రమలో బతుకుతున్నారో వాళ్ళు అదే ప్లేస్ లో ఉంటారు. 10 సంవత్సరాలు అదే 10,000 రూపాయలు తీసుకోరు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, అదే 1 year లో 1,00,000 కొట్టేంత గొప్ప అవకాశం వెస్టేజ్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఇండస్ట్రీ వెస్టేజ్ కి తప్ప వేరే ఇప్పుడు ఎందుకంటే ప్రపంచంలో ఒక 2030 తర్వాత ఏలేటటువంటి బిజినెస్ ఏదైనా ఉందంటే వెస్టేజ్ మాత్రమే. వీళ్ళు ఎందుకంటే వ్యవసాయం చేసిన రోబో వస్తుంది, కంప్యూటర్ సిస్టమ్ ఆపరేట్ చేయాలన్న రోబో వస్తుంది, బండి నడపాలన్న రోబో వస్తుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో 1% డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక మనిషి పోయి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఉన్న బిజినెస్ ఏదైనా ఉంది భూమి మీద అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టేజ్ అనే ఒక కంపెనీ మాత్రమే. అంత గొప్ప అవకాశం వచ్చినాక ఇంకా కూడా కారణాలు చెప్తూ, రీజన్ చెప్తూ, ఎవడో చెప్పిన మాటలు వినుకుంటూ, ఇది నా కోసం కాదు వాడి కోసం, పైనోడి కోసం, కిందోడి కోసం అనుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను క్లియర్ కట్ గా ఒకటే మాట చెప్తాను సార్, ఇస్ ద జర్నీ ఇస్ ద ఫ్యూచర్. నీ కోసం నువ్వు మొదలు పెట్టినావు, నీ కోసం నువ్వు పని చేయి, నీ పిల్లల కోసం, నీ ఫ్యూచర్ కోసం, నీ భార్య పిల్లల కోసం, నీ అమ్మనాయన కోసం కష్టపడు. 2 సంవత్సరాల, 6 నెలల, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ కష్టపడు. ఎంత కావాలో నీ ఇష్టం, ఏం కావాలో నీ ఇష్టం అని కంపెనీ నీకు వాటా ఇస్తుంది. ఎవరు సార్ వాటా ఇచ్చేది? ఏ కంపెనీ ఇస్తుంది? వ్యవసాయం చేసే రైతు తానికి పోయినా కూలి మాత్రమే ఇస్తాడు. వాటా ఎక్కడ ఏ బిజినెస్ లో కానీ వాటా ఇయ్యడు. నేను నీ పక్కన షాప్ పెట్టినా కానీ నేను తొక్కాలని చూస్తాడు. కానీ ఇక్కడ నీ ఎదుగుదలను కోరుకున్నటువంటి ఎవరికి అవసరం లేదు. నేను జైన్ చేసి నీ భార్య పిల్లల కోసం ఒక వ్యక్తి పోరాటం చేస్తాడు. వాడికి ఏమవసరం? నీ భార్య పిల్లల బావు కోసం. నా భార్య పిల్లల కోసం ఒక వ్యక్తికి ఏమవసరం? మంచి కోరుకోనికే ఏమైనా అవసరం ఉందా? సంబంధమే లేదు. నా భార్య పిల్లలు మంచి కోరుతారంటే ఈ బిజినెస్ లో ఏదో ఉంది అని తెలుసుకొని వచ్చాను సార్ నేను. నా కోసం ఒకడు ఎందుకు కష్టపడుతున్నా, నా కోసం ఎందుకు చెప్తూ ఇంతగానో, నన్ను మార్చడానికి ఎందుకు తాపత్రయపడుతుండు, నా గురించి ఆయనకి ఏమవసరం? అలాంటి ఇండస్ట్రీలో ఉన్నా సార్. ఇప్పటికీ నేను క్లియర్ గా చెప్తున్నా, చాలా మేము ఆ జాబ్ వదిలేయడానికి రూపాయి పైసా వచ్చినా రాకపోయినా ఒకటే సార్, లైన్ ఒకటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఫ్యూచర్ ఉంది. ఆ లైన్ పట్టుకున్నాం. సో మాకు సైదుల్ సార్ ఇచ్చేటువంటి ప్రతి సెషన్ లో మేము నేర్చుకున్నటువంటి పాయింట్స్, ప్రతి పాయింట్ కూడా మాకు వాల్యుబుల్ పాయింట్స్ తోని నేర్చుకొని ముందుకు వెళ్తున్నాం సార్. అట్లానే అందరం ప్రతి ఒక్కరం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం, సక్సెస్ అవుదాం. మన యొక్క జర్నీ చూస్తున్నా సార్, 2025 ఇది కదా, రాసి పెట్టుకోండి అందరం కూడా, ప్రతి ఒక్కరు రాసి 2030 తర్వాత నువ్వు చేయాలని ఆలోచన వచ్చినా కానీ చేయలేవు. ఎందుకు చేయలేవంటే తలకాయ గోడ గుద్దుకోవాలి. ఆ రోజు ఎందుకు చెప్తే వినలేదు, ఎందుకంటే చేయాలంటే ఆ రోజు ఎప్పటికీ ఎవరు దొరకాలి ఐడీస్. అప్పుడు ఏ టీంలో పోవాలి, ఎవరెమ్మడి ఉండాలని చెప్పేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తుంది. ఖచ్చితంగా నువ్వు ఐడి తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎంబీఏ ఉండాల్సిందే డైరెక్ట్ సెల్లింగ్ లో. ఇప్పుడు చదువుతో సంబంధం లేదు, ఏజ్ తో సంబంధం లేదు, ఐడి ఇస్తుంది. కానీ ఫ్యూచర్ లో 100% గవర్నమెంట్ లీగాలిటీ బిజినెస్ కాబట్టి, గవర్నమెంట్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, సో గవర్నమెంట్ చెప్తుంది ఎంబీఏ ఉంటేనే దీంట్లో ఐడి రావాలి అనే ఒక క్యాలిక్యులేషన్ పెట్టినప్పుడు నువ్వు ఎంబీఏ చదవాలంటే మినిమం 10 to 20 lakhs ఖర్చు అవుతుంది. అప్పుడు నువ్వేం చేయాలన్నా, ఎంత మొత్తుకోవాలన్నా పాస్ అయితేనే ఐడి ఉంటది. ఇప్పుడు అవకాశం ఉంది, ఆలోచన మార్చుకుంటే సక్సెస్ అవుతాం. నీ ఆలోచన, నీ పెట్టుబడి, ఒక ఆలోచన కొన్ని వేల మంది జీవితాల్లో మారుస్తున్నటువంటి గొప్ప అవకాశం. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు మై గ్రేట్ మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు, అదేవిధంగా సో మై మెంటర్ సైదుల్ సారు, నన్ను ఆపర్చునిటీ ఇప్పించినటువంటి కవిత మేడంకి నేను ఎప్పటికి రుణపడి అనే మాట చిన్నది. నా సక్సెస్ వాళ్ళకు అదే నా 10,000 దండాలు. నా సక్సెస్ వాళ్ళకి ఇస్తా అంతే ఈ అవకాశంతోని. సో నాకు ఈ రోజు మీతో మాట్లాడుతున్న కారణం మై మెంటర్ సైదుల్ సార్, మై బెస్ట్ ఫ్రెండ్ కవిత మేడం.
అవకాశం ఇచ్చింది, దాన్ని వినియోగించుకోవాల్సింది నేను. అవకాశం మాత్రం వాళ్ళు ఇచ్చారు, దాన్ని ఆచరించాల్సిన పని ఇస్తాడు. పని ఇచ్చిండు అని చెప్పేసి కూర్చుంటే రాదు, ఆ పని చేస్తే పైసలు వస్తాయి. బండి ఇచ్చిండు, బండి నేర్చుకొని నడిపితే పైసలు వస్తాయి. బండి ఇచ్చి ఇంటికాడ పెట్టుకుంటే, పెట్రోల్ పోయకుండా ఇంటికాడ పెట్టుకుంటే పైసలు రావు. సో ఇవన్నీ తెలుసుకున్నందుకు సో ఎంతో ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుందాం. సో ఇలాంటి గొప్ప అవకాశం దొరికింది. ఎన్నో కష్టాలు పడ్డాం, 20 ఏళ్ళు కష్టపడ్డాం, మారలే లైఫ్. మార్చుకొని ఒక అవకాశం. మార్పు ఎప్పుడు రాదు, ఏదో ఒక క్షణం. దేవుడు అవకాశం మాత్రమే ఇస్తాడు, డబ్బులు ఇవ్వడు, వరాలు ఎక్కడ ఇవ్వడు. వరాలకి ఇస్తే పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు దేవుడికి దండం పెడతారు, దేవుడు నాకు ఇయ్యి అని చెప్పేసి. చాలా మంది భ్రమలో బతుకుతున్నారు, భ్రమలో ఆలోచనతో బతుకుతున్నారు. ఆ భ్రమ వదిలిపెడితే ఈ రోజు ఫ్యూచర్ ఉంటది, ఆ భ్రమ నుంచి బయటికి వెళ్తే ఫ్యూచర్ ఉంటది. నాకు తెలుసు అనే దానికన్నా తెలుసుకొని ముందుకెళ్ళాలి ఆలోచన మార్చుకుంటే సక్సెస్ వస్తుంది. ఒకటే ఆలోచన విధానం, ఆలోచన. నువ్వు మారు, వేరే ఏం లేదు. నువ్వు మారితే నీ ఫ్యామిలీ మారుతుంది. ఇప్పటి వరకు మనం ఉన్నోళ్ళ ఫ్యామిలీస్ కాదు, పేదవాడి ఫ్యామిలీ. ఎప్పుడు పేదరికంలో ఉండాలా? ఒక అవకాశం వచ్చింది, కోటీశ్వర జాబ్లో పోతావా, పేదరికంలో ఉంటావా? ఒక 5 ఏళ్ళు కష్టపడు, 1,00,000 కొట్టే అవకాశం బయట లేదు కదా. 5 ఏళ్ళకి 1,00,000 వచ్చే అవకాశం ఉంది. 60 ఏళ్ళు చేసిన 1,00,000 రాలేదు బయట, ఈడ కొట్టు, ఉంది అవకాశం. ఆలోచన మార్పు నీ వల్లనే సాధ్యమవుతుంది. నువ్వు తలుచుకుంటే కాదంటూ ఏమి లేదు. మనిషి రాకెట్ లాంచ్ చేసిన మనిషి, ప్రతి కనిపెట్టింది కూడా మనిషే. చాలా మంది నా వల్ల కాదు, నా శాత కాదు, నేను ఇంతే అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోదు. ఎప్పుడు కూడా నేను తక్కువ చేసుకోవద్దు. నీ కోసం ఎప్పుడు హీరోగా ఫీల్గా, ఒక సెలబ్రిటీగా ఫీల్గా. వాడు ఎవ్వడు కూడా పుట్టాకనే సెలబ్రిటీ కాలేదు, వాడు ఎవడు కూడా పుట్టాకనే కోటీశ్వరుడు కాలేదు. ప్రతి ఒక్క ఇలా అంబానీ కానీ, సచిన్ టెండూల్కర్ గారు, MS ధోని, విరాట్ కోహ్లీ, చాలా మంది సెలబ్రిటీలు చూసుకుంటే వాళ్ళందరూ కూడా జీరోనే. హీరో ఎట్లా అయ్యారంటే కష్టపడ్డారు, హార్డ్ వర్క్ చేశారు, కన్సిస్టెన్సీగా వర్క్ చేశారు, డిసిప్లైన్ ఉన్నారు. నిత్యం విద్యార్థులాగా పని చేసుకుంటూ వెళ్ళారు. కారణాలు చెప్పలే, రీజన్స్ చెప్పలే, పని చేసుకుంటూ మాత్రమే వెళ్ళారు. ఎవడో ఒక్కడు చెప్తే వినలే, పని చేసుకుంటూ మాత్రమే వెళ్ళారు. హార్డ్ వర్క్ డెడికేషన్ అట్లా చేసుకుంటూ పోయారు కాబట్టి ఈరోజు సక్సెస్ ఉంది. సో ఈ గొప్ప అవకాశం నాకు మీ టీం కు కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సురేష్ సార్ కి, మీ అందరికి కూడా, కోటి ఆనంద్ సార్ కానీ, సో రవి సార్, మీ అందరికి కూడా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమేష్ రెడ్డి సార్. ఎండింగ్ వర్డ్స్ నిజంగా చాలా వండర్ఫుల్ వర్డ్స్. అయితే అందరికి అర్థం అవ్వాలి, సోపు పేస్టీ కనపడొద్దు, దాని అనుకున్నటువంటి 3 తరాల భవిష్యత్తు కనపడితే ఖచ్చితంగా ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ వన్స్ సెకండ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. మీటింగ్స్ కావాలి, రేపు 25 శనివారం వస్తుంది మనకి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్స్ని మనం ఉపయోగించుకొని, సార్ ఏదైతే చెప్పాడో అది ముందు మన మైండ్ సెట్ మార్చుకోవడానికి మీటింగ్స్. ఈ మీటింగ్స్కి అటెండ్ అయిన తర్వాత మ్యాక్సిమం మనం డిసైడ్ అవుతాం. ఎందుకంటే ఇంటి దగ్గర కూర్చొని ఎవరు ఇది ఫేక్, ఫ్రాడ్, ఉంటుంది పోతుంది ఇవన్నీ లేకుండా ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలిస్తే నిజంగానే మన లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అదేవిధంగా అదే రోజు పామూరు మధ్యాహ్నం 2 గంటలకి సేమ్ ఆనంద్ ప్రసాద్ సార్, ASM గారు, మన మహాగురుజీ MS గారు వస్తున్నారు. ఈ 2 మీటింగ్స్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్, MSR అసోసియేషన్. థ్యాంక్ యూ సార్. జూమ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.